ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో 120వ చాప్టరు. దాంట్లో చివరి పేర చెప్పుకుంటాం మనం. ఇవాళతో ఈ చాప్టర్ అయిపోతుందేమో, ప్రయత్నం చేద్దాం. వెనక వినపడుతుందా అండి మీకు? ఈ రోజున సత్సంగానికి మన వైద్య నిపుణులందరూ కూడా మాతృమూర్తులు వచ్చారు దూరం నుంచి. వాళ్ళకి ముందుగా నమస్కారం చేసుకుంటూ, మీ అందరికి కూడా దాన్ని నమస్కారం చేశారు. మళ్ళీ వాళ్ళకి చేశారు, మాకు చేయలేదు అంటారు. నుంచి ఒకసారి చేస్తే పోతుంది ఎందుకు కూడా. డాక్టర్లు అయితే వాళ్ళకి చేస్తారు, మాకు చేయరు. అంటే మీకు కూడా చేస్తాను, ఎందుకు చేయరు? పేషెంట్లకే చేయాలి నమస్కారం. ఇదంతా పేషెంట్ గురించే. ఇప్పుడు ఈ సబ్జెక్టే పేషెంట్ గురించి. మీరెవరు? విజయవాడ, కోదా. సరే, ఈ చాప్టర్లో మంచి చాప్టర్కి వచ్చారు మీరు. సబ్జెక్టు ఒక ఆసుపత్రిలో ఉన్న రోగి యొక్క పరిస్థితి వంటిది. జబ్బు ఉన్నంత వరకు అతనికి తనతో అవసరం ఉండను, అంటే డాక్టర్తో అవసరం ఉంటుంది పేషెంట్కి. తర్వాత అటెండెంట్స్కి ఎవరో బంధువులు వాళ్ళు వీళ్ళు ఉండాలి కదా. చేతకాని వాడికి ఏం చేస్తారు? వైద్యమేమో అక్కడ, సేవ ఇక్కడ, ఇద్దరి మీద ఆధారపడి ఉంటాం. అలానే ఈ జబ్బు గురించి చెబుతున్నారు. జబ్బు లక్షణం ఏమిటి? జబ్బు అంటే దేహ తాజాత్మత ఒక జబ్బు వంటిది. అందుకని దానిని గురించి రోజంతయు శ్రద్ధ తీసుకొని వాళ్ళను అంటున్నారు. ఈ శరీరం ఒక జబ్బు అయితే, శరీరానికి జబ్బు, అది డాక్టర్లు స్వస్థత ఇస్తారు. జబ్బు అని ఎందుకు అంటున్నారు అంటే, మనకి ఏదో చిన్న తలనొప్పో జలుబో ఏదో చేసింది అంటే ధ్యాస అంతా శరీరం మీదనే ఉంటుంది. మరి అనుభవం అంతే కదా. చిన్న తలనొప్పి వచ్చినా, ఏదో చిన్న శరీరంలో ఒక చిన్న అసౌకర్యం ఉంది అంటే ఈ శరీరం మీదనే మనసు ఉంటుంది. తర్వాత ఈ సద్గురువులు బ్రహ్మజ్ఞాని అయిన శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏం చెబుతున్నారంటే, దేహాత్మాభిమానం, ఆత్మబుద్ధి, ఇది పోయిన లాస్ట్ పేరాలో చెబుతున్నారు. ఇదే దేహాత్మ బుద్ధి అని చెబుతున్నారు. కాబట్టి ఏమిటి దేహాత్మ బుద్ధి అంటే అర్థం ఏంటి? ఇక్కడ డాక్టర్లు ఉన్నారు కాబట్టి తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా మళ్ళీ ఒకసారి ఇది మనం చెప్పుకొని, బాగున్నావమ్మా, నువ్వు మెడిసినేగా, అయిపోయిందా? ఇప్పుడు మనందరికీ కాన్షియస్ అంటాం కదా. కాన్షియస్ అని, ప్యూర్ కాన్షియస్ అంటాం, కాన్షియస్ అంటాం, అపస్మారకం అంటాం. అట్లానే ఒకవేళ కోమాలో ఉంటే కాన్షియస్లోకి వచ్చారా అని అడుగుతారు డాక్టర్లు కూడా. కాన్షియస్లోకి వస్తే ఏమన్నా చెబుతూ ఉంటారు. కాన్షియస్లోకి రావాలి. తర్వాత కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏముంటుంది? ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు బాడీ కాన్షియస్ ఉందా అని అడగరు. అడుగుతారా? కాన్షియసే ఇంపార్టెంట్.
ఆ తర్వాత బాడీ కాన్షియస్నెస్, ఆ తర్వాత ఇంకొకటి ఉంది. బాడీ కాన్షియస్నెస్ కాకుండా బాడీ కాన్షియస్నెస్ కూడా మళ్ళీ 2 క్షేత్రాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్యారలైజ్ అయిపోతే కూడా స్పర్శ తెలియదు కదా. ఏ స్పైనల్ ప్రాబ్లంలో ఉన్నా, బ్రెయిన్లో ఏది ఉన్నా కానీ మొత్తానికి ప్యారలైజ్ అయిపోతే కూడా తెలియదు, పక్షవాతము అంటారు. ఇకపోతే రెండోది బాడీ కాన్షియస్ కాకుండా మన వాళ్ళు వస్తారు పేషెంట్ దగ్గరికి, బంధువులు వాళ్ళు వస్తారు, నన్ను గుర్తుపెట్టావా అని అడుగుతారు. కోమాలో నుంచి బయటికి రాగానే డాక్టర్ గారు అడిగేది ఒకటి, కాన్షియస్ వాళ్ళకి ముఖ్యం. ఈ వచ్చిన పేషెంట్కైనా, బంధువులకైనా, ఆత్మీయులకైనా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా బాడీ కాన్షియస్తో పాటు వరల్డ్లీ కాన్షియస్ కూడా చూస్తారు. నువ్వు అమ్మవి కదా, నేను గుర్తుపట్టకపోవటం ఏంటి, నువ్వు మా అబ్బాయివి కదా, నువ్వు నా భార్యవి కదా, నువ్వు నా చెల్లివి కదా, నువ్వు అది చూస్తారు కదా, అది వరల్డ్లీ కాన్షియస్. అంటే ఈ ప్రపంచానికి సంబంధాన్ని స్మృతి అంటాం, మెమరీ అంటాం. మెమరీ అంతా ఏంటి, వరల్డ్లీ కాన్షియసే. ఈ కాన్షియస్నెస్ అన్నది ఒకటేమో బాడీ కాన్షియస్, ఇంకోటి వరల్డ్లీ కాన్షియస్, దాన్నే మనం మెమరీ అంటాం. అది కాక అల్జీమర్స్ ఉందనుకోండి, అల్జీమర్స్ వ్యాధి ఉన్నవాడికి బాడీ కాన్షియస్ ఉండదా? ఉంటుంది. కాన్షియస్ ఉండదా? కాన్షియస్ ఉంది. మరి వరల్డ్లీ కాన్షియస్నెస్ ఉండదా అంటే కొంత ఉంటుంది, కానీ భార్యను కూడా ఊరికేలా చూస్తుంటాడు. ఆటిజం పిల్లాడు కూడా అంతే, కాన్షియస్ ఉంది కదా వాడికి. ఆటిజం పిల్లాడికి ఏం తెలుస్తుందో వాళ్ళ లోకంలో వాడు ఉంటాడు, ఏం తెలియదు. అట్లనే ఈడియాటిక్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి ఈడియసీ చిల్డ్రన్, వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల ఉండదు. వాడు కూడా ఊరికే అట్లా చూస్తుంటాడు, బాడీ పెరిగిపోతుంది, ఏడుస్తాడు, ఆకలి అయితే ఏడుస్తాడు, అవన్నీ ఉంటాయి, కానీ ఏం తెలియదు అతను. వరల్డ్లీ కాన్షియస్ ఒకటి, బాడీ కాన్షియస్. బాడీ కాన్షియస్లో మెమరీ ఒకటి చాలా ఇంపార్టెంట్, అది వరల్డ్లీ కాన్షియస్గా మనం చెబుతాం. కానీ వీటన్నిటికీ బేస్ ఏమిటి? కాన్షియస్నెస్ ఇంపార్టెంట్. ఇది అందరం తెలిసిన భాష ఇది. సరే, ఇప్పుడు బాడీకి కాన్షియస్నెస్ ఉందా, కాన్షియస్నెస్కి బాడీ ఉందా అంటే ఏం చెబుతారు? బాడీ కాన్షియస్నెస్ ఉందా? బాడీ కాన్షియస్నెస్ లేదుగా. అట్లయితే డెడ్ బాడీకి కూడా ఉండాలిగా కాన్షియస్నెస్. అది ఒక జడ పదార్థం, దానికి ఏం లేదు. కాన్షియస్నెస్ బాడీకి ఉండదు. బాడీకి ఉండేది స్పర్శ ఉంటుంది, కాన్షియస్నెస్లో స్పర్శ ఉంటుంది. దాని కాన్షియస్నెస్ అంతా స్పర్శే. నొప్పి తెలుస్తుంది, అది తెలుస్తుంది. ఇది బాడీకి కాన్షియస్నెస్ లేదు. సరే, కాన్షియస్నెస్కి బాడీ ఉందా డాక్టర్? ఒకవేళ కాన్షియస్నెస్కి బాడీ ఉండేటట్టయితే కోమాలో ఉన్నవాడు అబ్బా అబ్బా అమ్మ అమ్మ అంటుండాలి. అది ఏం తెలియదు వాడికి, భార్య కోసం, పిల్లల కోసం ఏవి కనీసం వాడు సెమీ కాన్షియస్లో కన్నా వస్తే, ఒకవేళ బ్రెయిన్ క్లాటో లేకపోతే ఇంజూరో ఏదన్నా ఉంటే వాళ్ళు మాట్లాడలేరు, మాట పోతుంది, ఎంతో కొంత మెమరీ ఉంటుంది, ప్యారలైజ్ అయిపోయింది, స్పీచ్ పోయింది, కళ్ళ నీళ్ళు గారుతుంటాయి వాళ్ళకి. సినిమాల్లో కూడా చూపెడుతుంటారు, మీరు పేషెంట్లను చూస్తూనే ఉంటారు. ఏమి చెప్పాలో ఏదో చెప్పాలి, వ్యక్తం కాలేదు, బాడీ నుంచి చెప్పలేరు. ఇది మీడియా కదా. హార్ట్ బీటు స్టెత్తుకుంటుందా, హార్ట్కుంటుందా బీటు? స్టెత్ ఊరికే మీడియా మాత్రమే. ఈ బాడీ కూడా మరి బాడీ కాన్షియస్నెస్ ఉందా అంటే లేదు అంటున్నాం. కొన్ని కాన్షియస్నెస్కి బాడీ ఉందా అంటే లేదు అంటున్నాం. మరి బాడీ కాన్షియస్నెస్ అని ఎందుకు అంటున్నాం? రెండు సంబంధం, ఆ రెండు కలయికనే బాడీ కాన్షియస్ అంతే. అంతేనా డాక్టర్ గారు? అయితే దీన్ని ఏమన్నారు అంటే జ్ఞానులంతా కూడా, ఇప్పుడు ఇది మనం ఏం చేస్తాం చెప్పండి? ఓ బంధువులైనా, ఇంట్లో వాళ్ళైనా, మామూలు మనమందరం కూడా డే టు డే లైఫ్లో
డాక్టర్లు కూడా బాడీని చూస్తారు, జబ్బు చూస్తారు, ట్రీట్ చేస్తారు, పంపించేస్తారు. రెండోది ఇంపార్టెంట్ అయిన కాన్షియస్నెస్ని చూస్తారు. ఇంత ఫంక్షన్ ఎవరు చేస్తుంది? ఈ నేటికి ప్రాణం ఏంటి? ముఖ్యమైనది ఏంటి? కాన్షియస్నెస్ ఉంటేనే ఒకటి బాడీతో ప్రయోజనం లేదు, ఒకటి కాన్షియస్నెస్తో కూడా ప్రయోజనం లేదు. బాడీ కాన్షియస్ వచ్చిన తర్వాత దాని పేరు మైండ్ అంటాం. అప్పుడు బాడీ కాన్షియస్ అన్నాం కానీ మైండ్ అంటాం, మనసు అంటాం. మనసు అంటే అది అంటే కాన్షియస్నెస్ ప్లస్ బాడీ రెంటి యొక్క కలయికలో ఒక శక్తి పుడుతుంది. ఇప్పుడు చూడు, శక్తి అంటే చెప్తా మీకు తేలిగ్గా అర్థమయ్యేటట్టు. మనం కారులో పెట్రోల్ పోయించుకుంటాం, అది ఇంధనం మాత్రమే. దానికి ఏ శక్తి ఉంది? పెట్రోల్కి ఏమైనా శక్తి ఉందా? ఏం లేదు. సరే, యంత్రం ఉంది బాడీ లాగా, యంత్రం బాడీయేగా. మరి యంత్రానికి ఏమైనా శక్తి ఉందా? యంత్రంగా ఒక శక్తి ఉంటే అదే ఇంజన్ ఆన్ అయిపోయి అదే పనిచేస్తుంది. అదే ఇంధనం కానీ సోలార్ కానీ ఇంకా మరి దేని మీద ఆధారపడకుండా అదే వర్క్ చేయాలి. అది వర్క్ చేయట్లేదు. పోనీ పెట్రోల్ శక్తి అయితే కారు ఇంజన్ ఇవన్నీ అక్కడ లేకుండా అంత డబ్బా పెట్రోల్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. దానికి ఆ శక్తి లేదు. ఒకసారి ఆ ఫ్యూయల్ వచ్చి యంత్రంతో కలిసిన తర్వాత అప్పుడు శక్తి పుడుతుంది, అప్పుడు అది వర్క్ చేస్తుంది. అట్లానే ఇక్కడ కూడా కాన్షియస్నెస్ ఈ బాడీ అనే యంత్రంతో కలిసినప్పుడు ఒక శక్తి పుడుతుంది. అందుకనే దాన్ని ఏమన్నారు? ఇంధన శక్తి, విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి ఏం కాదు, అది దేంతో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్తో కలిసినప్పుడు అది ఒక శక్తిగా మారుతుంది. ఫ్యాన్గా, ఓవెన్గా, లేకపోతే ఫ్రిడ్జ్ లాగా, ఏదో టీవీ లాగా, ఏదో దానికి అది కరెంటే టీవీ అయితే ఎన్ని టీవీలు ఎందుకు కొనుక్కోవాలి? ఇంత మోడర్న్ ఇది ఎందుకు? అంత కరెంట్ ఇంట్లో పెట్టుకుంటే అదే బొమ్మ కనపడాలి, ఎంతో ఏది అవ్వదు. అదే స్టవ్ అయ్యి అదే ఫ్రిడ్జ్ అయిపోతే ఒట్టి కరెంట్ కనెక్షన్ ఏం పనికి వస్తుంది? యంత్రం కావాలి, మెషినరీ కావాలి. ఇక్కడ కూడా ఆ కాన్షియస్నెస్ అన్నది పరమాత్మ, అది పరమాత్మ. కాన్షియస్నెస్ అన్నది ఒక మహాశక్తి, అది అనంత శక్తి. అది కానీ అయినా శక్తి కాదు, అది ఉంది దానికి. అది అట్లా దానికే సత్తు చిత్తు ఆనందం అని దానికి లక్షణాలను చెబుతారు. అది ఈ బ్రెయిన్తో కలిసినప్పుడు ఆ ఫంక్షన్ని మైండ్ అంటాం, మెమరీ అంటాం. ఇక్కడ కలిస్తే బ్లడ్ సర్క్యులేషను, హార్ట్ బీటు, లివర్ ఫంక్షను, కిడ్నీ ఫంక్షన్, అయితే బాడీ అంతా ఈ యంత్రం పనిచేస్తుంది. మనోశక్తి, మనోశక్తి దేనివల్ల? ఇది ఆత్మశక్తి. ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు డాక్టర్లుగా మీ దగ్గరకు ఒక పేషెంట్ వస్తే మీరు కాన్షియస్నెస్కి ట్రీట్ చేస్తున్నారా, బాడీకి ట్రీట్ చేస్తారా? బాడీ కాన్షియస్గా ట్రీట్ చేస్తారా? డిసీజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డిసీజ్ చెప్పండి. ఎవరికి డిసీజు? చెప్పే మనసుగా, చెబుతున్న నోటిగా, వ్యక్తమయ్యి దీంతో వ్యక్తమయ్యే కాన్షియస్నెస్గా దేనికి జబ్బు? దానికి జబ్బే లేదు. ఒకసారి నిద్రపోయి, అందుకని ఇక్కడ డాక్టర్లైనా, మనమైనా, బంధువులమైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, గురువైనా, శిష్యులైనా ఈ ప్రాసెస్ని అర్థం. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రాసెస్ ఇంపార్టెంట్, ఆ ప్రొసీజర్ ఇంపార్టెంటు, ఆ టెక్నాలజీ ఇంపార్టెంటు, ఇది ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేయాలి అంటే, డాక్టర్లు చెప్పకుండానే చెబుతారమ్మా మాదే ఉంది కాన్షియస్లోకి రావాలంటారు. దేవుడి మీద అప్పుడే భారం వేయరు. కాన్షియస్లోకి రావడానికి దేవుడి మీద భారం వేస్తారు. కాన్షియస్ పరమాత్మని మనకు తెలియదు. ఇంకా కాన్షియస్కి దేవుడికి ఆపాదిస్తాం, కానీ కాన్షియసే దేవుడు అనే నమ్మకం వస్తే జ్ఞానం. అది ఈ కాన్షియసే పరమాత్మ అని అనిపిస్తే అది జ్ఞానం. కాన్షియస్ వేరు, పరమాత్మ వేరు, విడిగా ఉన్నాడాయన. ఈ దేహమే వేరు, ఈ దేహం ఇన్స్ట్రుమెంటే అన్న ఒక స్పృహ వైద్యుడికున్న, రోగికున్న, మళ్ళా సామాన్యుడికి ఉన్న కూడా జ్ఞానంగా పరిణమిస్తుంది. అంతే. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఇది ప్రాథమిక సూత్రం. ఇది మరి జబ్బు ఎందుకయింది అంటే, జబ్బు అంటే పెరాలసిసో, కొలెస్ట్రాలో,
లేకపోతే బీపీనో, షుగరు, థైరాయిడ్, ఇవి ఈ జబ్బులు కాదు. అది భౌతిక దేహానికి సంబంధించిన జబ్బు, భౌతిక దేహానికి సంబంధించిన రుగ్మత. ఇక మనసుకు సంబంధించిన జబ్బులు ఉన్నాయి, మెంటల్ ఎయిల్మెంట్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పిచ్చి, స్క్రిజోఫీనియా, ఇట్లాంటివన్నీ మెంటల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, దీన్ని డిసీజ్ అంటున్నాం. ఇకపోతే మీరైనా నేనైనా ఎవరైనా ఇదంతా కూడా ఈ యంత్రము, దేహం అనే యంత్రము, మనసు అనే యంత్రం కూడా, మనసు ఏది లేదు. ఇప్పుడు ఇంధనం వెళ్ళి పెట్రోల్ వెళ్ళి ఇంజన్తో కలిసిన తర్వాత ఒక శక్తి అయింది, అది దాన్ని ఇంధన శక్తి అంటున్నాం. ఫ్యూయల్, ఎనర్జీ కదా. ఫ్యూయల్కి ఎనర్జీ లేదు. ఇప్పుడు ఒట్టి బాడీలో కార్లో మీరు పెట్రోల్ పోసి నడవండి అంటే నడవదు, ఇంజన్ ఉండాలి. ఇంజన్ నడవమంటే నడవదు, పెట్రోల్ కావాలి. పెట్రోలే పోసి ఇంజన్ లేకుండా నడవమంటే నడవదు. ఈ రెంటి సంయోగంలో ఒక శక్తి పుడుతుంది, కాన్షియస్నెస్, అది చైతన్యం ప్లస్ జడము. ఇది ఈ రెంటి కలయికలో ఒక శక్తి పుడుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే మార్నింగ్ వేకనింగ్ స్టేట్ అంటున్నాం. వేకనింగ్ స్టేట్, జాగృతావస్థ. తర్వాత డ్రీమ్ స్టేట్, ఆ తర్వాత స్లీపింగ్ స్టేట్ అంటాం. ఇది ఈ పరిభాష. ఇక్కడ జబ్బు అని ఎందుకు వాడారు ఈ మాట అంటే, జబ్బు అంటే మనకు తెలుసు కాబట్టి ఆ పదం వాడారు. అదే వేదాంతులు అయితే అజ్ఞానము అంటారు, అజ్ఞానం అని వాడతారు. వేదాంతంలో అజ్ఞానం అని వాడతారు. మాయ అని అంటవచ్చు దాన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాన్షియస్నెస్ ఏమనుకున్నాం మనం? పరమాత్మ అనుకున్నాం. కాన్షియస్నెస్సే పరమాత్మ. ఆ పరమాత్మ శక్తి ఎట్లా వ్యక్తమవుతుంది? బాడీతో కలిసి ఇంతగా ప్రపంచంగా నడుస్తుంది. చెట్టు పుట్ట అన్ని సమస్త జీవరాశుల్లో కూడా అలా జరుగుతుంది. బాడీ కాన్షియస్ అంటేనే కాన్షియస్నెస్ ప్లస్ బాడీ అని కదా దాని అర్థం. ఏమ్మా, అర్థమవుతుందా? మైండ్ అంటే ఏంటి? బాడీ కాన్షియస్లో వ్యక్తమవుతున్న ఆ చైతన్యాన్ని మనసు అన్నారు. మనసు అంటే అది వ్యక్తమవుతుంది. నొప్పి వచ్చింది డాక్టర్ గారు, తల్లో బాగలేదు, మనసు బాగలేదు అని అంతా మనసు అంటూ ఒకటి లేదు. ఈ రెంటి కలయికలో పుట్టిన శక్తికి మనసు అంటే. ఇప్పుడు చూడండి, మీ దగ్గర అంత పసుపు ఉంది, అంత సున్నం ఉంది, రెండు కలిపామంటున్నారు, పారాణి అంటున్నారు. కానీ పసుపుని పిలువరు, సున్నం ముత్తైదులు అంత పారాణి తీసుకురండి అంట. అంటే అది పేరు మారిపోయింది. ఇక్కడ కూడా మనసు అంటేనే రెండు శక్తుల యొక్క, ఒక చైతన్యము ఒక జడము యొక్క కలయికనే మైండ్ అని వాడుతున్నాం. మైండ్ అంటూ ఇంకో పదార్థం లేదు, అది కాదా? సరే, ఇది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మూలమైన కాన్షియస్నెస్సే బాడీని కదుపుతుంది. కాన్షియస్నెస్ లేకపోతే ఈ బాడీ ఒట్టిది, ఒట్టి పనికిరాని మృత పదార్థమే అన్న స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి. ఇది జ్ఞానానికి మొదటి మెట్టు. ఈ రెండు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దేంతో ఐడెంటిఫై అయిపోయాం చెప్పండి? బాడీతో ఐడెంటిఫై అయిపోయాం. దేన్ని మర్చిపోయాం? కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాం? ఒక జబ్బు వచ్చి అది వ్యక్తం కానప్పుడు, మన చేతిలో లేనప్పుడు దాన్ని గుర్తుపడుతున్నాం. అప్పుడు అది కూడా మనకు చేత కాకుండా దాన్ని తీసుకురావడం చేత కానప్పుడు ఇకంతా భగవంతుడి దయమ్మ భారం అంతా అయింది అని అంటున్నాం మనం అప్పటిదాకా. కానీ నిజానికి వాస్తవంగా కాన్షియస్సే పరమాత్మ. నేనే అన్ని జీవరాశుల్లో ఉన్నాను అని పరమాత్మ, కృష్ణ పరమాత్మ, శివుడు దాన్ని ఈశానం సర్వ విద్యానం ఈశ్వరు సర్వభూత ఈశానుడు అని పేరు. దానికి అందరి హృదయాల్లో కాన్షియస్నెస్ అంటే ఉనికి అందాం, సెల్ఫ్ అందాం, సెల్ఫ్ అనొచ్చు దాన్ని. దానికే మరొక పేరు ధ్యానము, ఉత్తమోత్తమైన పేరు ధ్యానము. దానికి ధ్యానము అంటే అర్థం ఏంటంటే శక్తి సమన్వతమైన దానికి ధ్యానం అనే పేరు. ధ్యానం అంటే మనం చేసే క్రియ కాదు. ఇప్పుడు కాన్షియస్నెస్ వచ్చాక ఏం చేస్తుంది ఆ బాడీ? కాన్షియస్నెస్కి వచ్చాక, ఎరుకలోకి వచ్చాక ఏం చేస్తుంది? ఏం పనులు?
అన్ని పనులు అన్నీ ధ్యానం చేసుకునేవాడు ధ్యానం చేసుకుంటాడు, అల్లరి చేసేవాడు అల్లరి, సంసారం చేసేవాడు సంసారం, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగేవాడు మందు తాగుతాడు, పేకాడు, ఇక అన్ని పనులు. అది ఇక్కడ ఒక్కటే ఒక చిన్న సూత్రం బాగా గుర్తుపెట్టు. జబ్బు, శరీరానికి జబ్బు ఉందా లేదా? మనసుకు జబ్బు ఉందా లేదా? మరి మనసు ఏమో లేదు, జబ్బు ఉంది. ఎట్లొచ్చింది దానికి జబ్బు? దేనికి ఆ జబ్బు? వ్యక్తం మాత్రమే చేసింది, మనసుకు ఏ జబ్బు లేదు. వ్యక్తం చేయటం వల్ల జబ్బు వచ్చింది, వేగం వల్ల జబ్బు వచ్చింది. మైండ్ ఓవర్ యాక్ట్ అయింది అనుకోండి, బీపీ వస్తే కోపం వస్తుంది, ఇవి జబ్బు గుణాలు అన్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ కాన్షియస్నెస్ అని ఒప్పుకున్నాం కదా మనం. ఇదే సబ్జెక్ట్ మనం మాట్లాడేది. కాన్షియస్నెస్ బాడీతో కలిసిన తర్వాత ఏం పేరు పెట్టి పిలిచాం మనం అని అనం. ఇంకొక పేరేంటి దానికి? మైండ్ అంట. బాడీ కాన్షియస్నే ఏమంటాం? మైండ్ అంటాం. దీనికి జబ్బులు ఉన్నాయి. బాడీకి కొన్ని జబ్బులు ఉన్నాయి, మనసుకు కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి. అంటే వ్యక్తీకరణలో జబ్బులు. మనసుకంటూ ఏం జబ్బు లేదు. దీంతో కలిసిన తర్వాత ఆ వ్యక్తాల్లో హై ఫ్లక్చువేషన్స్, లో ఫ్లక్చువేషన్స్. కరెంటుకు ఉంటుంది కదా, కరెంటుకు జబ్బా? ఆ కరెంట్ హై ఫ్లక్చువేట్ అవుతుంది, దానికి హై ఫ్లక్చువేషన్ ఏంటి? 11 kV ఏంటి, 1 kV ఏంటి, 10 kV ఏంటి? ఇదంతా నిర్మాణంలో వచ్చింది అది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, జబ్బులు ఇంతవరకే అనాలి. కానీ కాన్షియస్నెస్ బాడీతో కలిసిన తర్వాత దాని పేరు ఏమైంది? ఏమైంది? ఇంకో పేరేంటి? మైండ్. ఏమనుకుంటుంది అది? దీన్ని అనుకుంటుందా, దాన్ని అనుకుంటుందా? మైండ్ కాన్షియస్తో సంబంధం ఉందా, బాడీతో ఎక్కువ సంబంధం ఉందా? చెప్పండి ఊరికే టెక్నికల్గా. దీనికి అజ్ఞానము అని పేరు, అంతే. ఇంతే, అజ్ఞానం అంటే ఇంతే. దాన్నే మాయా అన్న. ఇప్పుడు మనకు రాగానే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఉండగానే కాన్షియస్గా ఏం లేదు, బాడీగా ఏం లేదు, రెంటి మిశ్రమంలో అది చెప్పేదేమో మైండ్. నాకు జబ్బు, మైండ్కి జబ్బు కలయికలో వచ్చింది. కానీ అదే జబ్బు. శ్రీ నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారంటే, దేహ తాజాత్మత అన్నది అంటే బాడీతో కాన్షియస్ ఐడెంటిఫై అయిపోయింది. ఏమైంది? బాడీ కాన్షియస్ ఒకటి, బాడీ కాన్షియస్నెస్ ఒకటి, బాడీతో ఐడెంటిఫై అవ్వటం ఒకటి. ఐడెంటిఫై అవ్వటం అంటే మీరు ఎక్కడున్నారు? బల్సిపాడులో ఉన్నారు, చిలకలూరుపేటలో లేవు, సంగారెడ్డిలో లేవు, విజయవాడలో లేవు, హైదరాబాద్లో లేవు. ఐడెంటిఫై అయిపోయాం అంతే. ఇప్పుడు ఈ దేశకాలాలతో ఐడెంటిఫై అయిపోయాం, తాజాత్మత. కానీ మిమ్మల్ని మీరు ఎక్కడున్నారంటే బల్సిపాడు అన్నారు, గురుధామం అన్నారు. ఏమంటే మీది బల్సిపాడ? కాదండి, మాది సంగారెడ్డి అండి, మాది విజయవాడ అండి, మాది చిలకలూరుపేట అంటాం మనం. కానీ వాస్తవాన్ని సత్యాన్ని గుర్తుపడుతున్నారు. అదే ఇక్కడికి వచ్చాక బాడీతో ఐడెంటిఫై అయిపోయి, మైండ్గా పిలువబడి ఐడెంటిఫై అయిపోయి దాన్ని ఫాల్స్ ఐడెంటిటీ అన్నారు. ఫాల్స్ ఐడెంటిటీ కానీ ట్రూత్ ఏమిటి? ప్యూర్ కాన్షియస్. అది అంతే. జస్ట్ ఇది ఒక పరిణామం, అది ప్రొసీజర్. అది చేయలేమా, చూడలేమా? ఇది అర్థం కానంత వరకు ఈ మైండ్ చేసే పూజలైనా, జపాలైనా, వ్రతాలైనా, విగ్రహారాధనలైనా సరే. కాన్షియస్నెస్కు జబ్బు ఉందండి? ఉందా? ఉనికికి జబ్బు ఉందా? మరి బాడీతో కలిసాక ఏముంటుంది? జబ్బు ఉంది. ఇప్పుడు మీకు అనారోగ్యం ఉందా? ఏమన్నా ఎవరికన్నా అనారోగ్యం ఉందా? లేదంటుంది. నాకే జబ్బు లేదంటుంది. ఉంటే ఉందంటుంది, మైండ్ ఉంటుంది. అది అంటల్లా. పోనీ ఇదేమన్నా చెబుతుందా జబ్బు అని? ఏమండి మా నాన్న పోయాడండి, ఎంతో ప్రేమగా చూశారు, పోయాడు, బాగా. నాన్న ఎందుకు పోయామని అడగండి, ఏమని చెబుతుంది బాడీ? నాన్న పలకదు. ఏమో లేదు, నాకు సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది, మాస్టర్ స్ట్రోక్ వచ్చింది. ఏ స్ట్రోకు లేదు, అక్కడ మైండ్ లేదు, వ్యక్తీకరణ లేదు. ఎందుకంటే కాన్షియస్ లేదు. ఇంతది. కొన్ని కాన్షియస్గా అదంతా ఉందంటే దానికి బాడీ లేదు, కొన్ని దానికి మైండ్ లేదు, బాడీ లేదు, మైండ్ లేదు. సరే, ఇప్పుడు మరి మీరు ఏమైనా దుఃఖంలో ఉన్నారా?
ఎవరన్నా బాధలో ఉన్నారా, సంతోషంగా ఉన్నారని చెబుతారు. ఏదో భూకంపం వస్తుందట ఈ 10-15 రోజులు అని చెబుతున్నారు. నిజమో కాదో తెలియదు. బాధ అనిపిస్తుంది. ఏమో మన ఇల్లు ఉంటుందో అందులో ఏవో ఎన్నైనా ఉంటాయి మనకి. ఇప్పుడు బాధ రావట్లా, మైండ్కి బాధ ఉంది, కాన్షియస్నెస్కి ఏది లేదు. అందుకనే అంత జబ్బులో ఉన్న వాళ్ళు కూడా, అంత పెరాలసిస్ స్ట్రోక్లో, అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక్కసారి నిద్ర పట్టిన తర్వాత, బాడీతో మైండ్తో సంబంధం పోయిన తర్వాత ఆ ప్యూర్ కాన్షియస్, అందుకని భగవాన్ ఏమన్నారంటే అప్పుడు నువ్వు శివుడివే. ఎందుకంటే ప్యూర్ కాన్షియస్ శివుడే, ప్యూర్ కాన్షియస్ నారాయణమూర్తే, ప్యూర్ కాన్షియస్ అమ్మవారే, ప్యూర్ కాన్షియసే. మీరు ఎట్ట చూస్తారు ప్యూర్ కాన్షియస్ని? బాడీ యొక్క ఇది దేహం యొక్క కదలికల ద్వారా దాని పద్ధతి అంటే చూస్తున్నాం మనం. ఇది జబ్బు అని అన్నారు అక్కడ, కానీ జబ్బు అని వాడారు, కానీ అజ్ఞానము అన్నారు. ఇప్పుడు మనకు అర్థమైందని. ఇప్పుడు మనం ఇంత విన్నాం కదా, మళ్ళీ ఎట్లా చూస్తాం? హాస్పిటల్కి వెళ్ళినా, మనం ఇంటికి వెళ్ళినా భర్తని బాడీగానే చూస్తాం. భార్య, భర్త ఎవరు? బాడీ. భార్య ఎవరు? ఓ బాడీ, ఓ శవం అంతే. భార్య ఒక శవం, భర్త ఒక శవం, డాక్టర్ ఓ శవం, పేషెంట్ ఓ శవం. అది తీసుకెళ్ళిపోండి అంటారు అంతే. నాన్నకి ఏం లేదు అక్కడ. ఇప్పుడు భగవంతుడు కూడా ఓ బాడీనే కాదండి, ప్యూర్ కాన్షియస్నెస్ అండి. ఏమిటి ఇప్పుడు మీకు కాన్షియస్నెస్ లేదా? ఉన్నారా కాన్షియస్లోనే? అదే పరమాత్మ, కానీ బాడీతో ఎక్కువ కాన్షియస్నెస్ ఐడెంటిఫై అయిపోయాం మనం. గమనిస్తే పోదు. ఐడెంటిఫై అన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ బాడీకి ఏదో పేరు పెట్టారు, శశికళ గారనో లేకపోతే రమణనో ఏదో పెట్టారు. ఆ బాడీ పేరేది, కాన్షియస్కి పేరు పెడతారు. కాన్షియస్నెస్కి పేరు పెడితే అది శివ, ఓ పంచాక్షరి, ఒక నారాయణ అష్టాక్షరి, ఒక దుర్గామాత మంత్రం. అది మంత్రం అంటే అదే. ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నారా, బాడీ కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నారా? బాడీ కాన్షియస్లో ఉన్నంత మాత్రాన ప్యూర్ కాన్షియస్ లేదా? చూస్తే తెలుస్తుంది. అది ప్రయత్నం, దాని పేరే ఇంత చెబుతున్నారు. దీన్నే మీకు బోరు కొట్టిందా? సబ్జెక్ట్ అర్థమవుతుందా? దీనికి ఇప్పుడు మనకు చేయవలసిందల్లా ప్యూర్ కాన్షియసే నేను, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అని అంటూ కాన్షియస్నెస్నే చెబుతున్నారు. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటే మార్గం. మన పెద్దలు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు బాగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం చెప్పండి. మనం సింపుల్, ఎంత ఇస్తున్నాం ఇంపార్టెన్సు? మోర్ దాన్ చెప్పండి. అది తగ్గించుకుంటే చాలు. ఏమండి, మా కాన్షియస్నెస్ ఐడెంటిఫై అయిపోయాం, ఫాల్స్ ఐడెంటిఫై. కొద్దిగా యువతలు రాండి అమ్మ, కాస్త యువతలు రాండి అమ్మ, కాస్త యువతలు రాండి. సరే, మీరు ధనవంతులు అయితే అయ్యారు, మీరు మినిస్టర్ అయితే, నేను ప్రైమ్ అయితే అయ్యండి, మీకు బీపీ ఉందండి, కొంచెం యువతలు రాండి. అవన్నీ ఉపయోగపడవు అక్కడ. కానీ మనం ఏం చేయాలంటే ఎంత ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాం అంటే అప్పుడు ఐడెంటిటీ తగ్గుతాం, ఐడెంటిఫికేషన్ తగ్గుతుంది. మీరు ఐడెంటిటీ చూశారనుకోండి, ఐడెంటిఫికేషన్ తగ్గుతుంది, ఫాల్స్ ఐడెంటిటీ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? ట్రూ ఐడెంటిటీ వస్తుంది. ఇక్కడల్లా ఐడెంటిటీ మనం రిలేషన్ ఎక్కువ దేంతో పెట్టుకున్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, నాకు అది కావాలంటున్నాం, దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఇంతే. నాకు దైవ దర్శనం కావాలి, నాకు జ్ఞానం కావాలి అని మనకుందనుకోండి, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో స్నానం చేయాలి చక్కగా. లక్స్ సబ్బో, చింతాల సబ్బో, ఏదో ఒకటి ఎన్చాంటరో ఏదో వాడండి, తప్పు లేదు. ఇక అదే పనికి రోజంతా పౌడర్ వేసుకొని ఇటు పెట్టుకుని అందులో పెట్టుకుని డబ్బా ఏదో సినిమా యాక్టర్లో మనం తేపకోసారి అద్దం పెట్టుకొని మేకప్ చేసుకోవటానికి మనం మహేష్ బాబునే నేను. మీకు టెక్నిక్ అర్థమైందండి? ఏం చేయొద్దు, ఏం జపాలు చేయాలా, దానాలు చేయాలా, యోగాలు చేయాలా, ఏం లేదు. దేంతో మనం ఎక్కువ ఐడెంటిఫై ఉన్నామో అక్కడేమో ఐడెంటిఫై ఉన్నదేమో ఫాల్స్ అయిపోయింది, తగ్గించుకోవాలి. తాజాత్మ అమ్మ, నా మమ్మీ నా మార్కులు తక్కువ వచ్చినాయి, ఏమ్మా ఏంటి ప్రాబ్లం? కాస్త ఫ్రెండ్స్ తగ్గించుకో, సినిమాలు తగ్గించుకో, మరి కాస్త ఫోన్ తగ్గించుకో, కాస్త కొద్దిగా చదువు మీద పెట్టి ఉంటున్నారు. ఎక్కడైనా అదేగా. ఏమండి, షుగర్ తగ్గట్లేదు, కొద్దిగా స్వీట్ తగ్గించండి, కొద్దిగా వ్యాలిటీకి మందు వాడండి అని చెబుతున్నారు. నీ ఆరోగ్యం నీ దగ్గరే ఉంది, నీది నీకే కనపడుతుంది.
ఆరోగ్యం రాదండి. నీ ఆరోగ్యం నీకు కనపడుతుంది, అనారోగ్యం పోతుంది. అయినా అనారోగ్యం రాలేదు కూడా. ఆరోగ్యం రాదు, అనారోగ్యం కూడా రాదు, కనపడతాయి. ఎందుకంటే మన మిస్బిహేవియర్ వల్ల. ప్రాపర్ బిహేవియర్ లేదు. ప్రాపర్ బిహేవియరే జ్ఞానము అంటే. దానికి ఇప్పుడు ఇవాళ అది అరగంట సేపు ఇదే సరిపోయింది, కానీ ఇది ఇంపార్టెంట్. ఇది మనం దీనికి ఇస్తూ నాకు దేవుడు కనపడాలి, నేను వ్రతాలు చేస్తే ఈ మైండ్ బాడీ కాన్షియస్తో మైండ్ చేసేది, ఫాల్స్ ఐడెంటిటీతో చేసేది ఫలాన్ని. మీరు నేను ప్యూర్ కాన్షియస్ అనుకున్నాక అప్పుడు ఏం జరుగుతుంది? వద్దని చెప్పట్లా. ఎవరిని పూజలు మానేయాలా, గుళ్ళకు వెళ్ళకూడదా, జపాలు చేసుకోకూడదా, వ్రతాలు చేసుకోకూడదా అంటే బాడీని అసలు ఏం నెగ్లెక్ట్ చేయమని ఎవరు చెబుతున్నారు? అన్నం తినొద్దని డాక్టర్ అని చెబుతారండి. సరిపడ తినాలి, జాగ్రత్తగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ప్రాపర్గా తీసుకోండి, వ్యాలిటీకి తీసుకొని చెబుతున్నారు అంతే. అది వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఆరోగ్య విషయంలో చెప్పేదంతా వైరాగ్యమే. అది వైరాగ్యమే, వేదాంతం కాదు, వేదాంతమే. అమ్మ ఇట్లయితే తొందరలో మీ కిడ్నీస్ చెడిపోయాయని చెప్పించట్లేదు, సత్యం చెబుతున్నారు. మీ కిడ్నీలు నాశనం అయిపోయి ఏం చెప్పక్కర్లా. మీరు రోజు అంత ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీ అదే ఆగమైపోతుంది. బిహేవియర్ వల్ల. బిహేవియర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. రెండోది రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఏ విలువలు లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఇవాళ సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఎల్లప్పుడూ మెలకువగా ఉండునట్టి వాడు సద్గురువు. మనం కూడా సద్గురువు ఎప్పుడైతామంటే మెలకువగా ఉండాలి. మెలకువ అంటే అర్థం ఇప్పుడు మనం నిద్రపోతున్నామా ఏంటి? కాన్షియసే ఏదైతే ఉనికుందో కారణం అదే, సర్వము అదే. దానికి ఏ కోరిక లేదు, దానికి కావాల్సింది లేదు. ఎందుకంటే నా నిద్రే దానికి సంకేతం. అన్నీ పోగొట్టుకొని కూడా నేను ఉంటున్నాను. చూడండి, జాగృత అవస్థలో నేను దేహాత్మ భావంతో ఉంటున్నా, స్వప్నంలో దేహభావంలో ఉంటున్నా, నిద్రలో ఏ భావన లేదు, నేనే ఉంటున్నా. నిద్రలో నేను మాత్రమే ఉంటున్నాను, భావం లేదు కాదా? నిద్రలో భావాలు ఉంటాయి ఎవరికన్నా? ఫీలింగ్స్ ఏ లేవు, నేనే ఉన్నా. నేను లేనా? నిద్రలో ఉన్నాను, నేను నా ఎగ్జిస్టెన్స్ ఉంది. కానీ ఎలా ఉన్నా? ఏది లేదు, బాడీ కాన్షియస్ లేదు, మైండు లేదు, కానీ నేనున్నా. నేను లేనని చెప్పాను కదా. నిద్రలో పోయానని చెబుతాం, పోతామని చెబుతాం. ఉన్నాను కదా, కానీ ఏదీ లేదు నాకు. అది నేను అంటే భావనే లేని వాడిని నేను. స్వప్నంలోకి వచ్చాక ఏమవుతుంది? నేను భావన ఉంటుంది కదా. ఏం చెబుతారు? నేను కలగన్నాను, రాత్రి నేను తిరుపతి పోయాను, రాత్రి నేను పెళ్లి చేసుకున్నాను, రాత్రి నేను భావన ఉంది స్వప్నంలో కూడా. ఇక దీంట్లోకి వచ్చాక నేను భావనే కాకుండా నేను దేహం అనే భావన బాగా ఈ ఐడెంటిఫికేషను, ఫాల్స్ ఐడెంటిటీ బాగా. మనం 100% ప్యూర్ కాన్షియస్నెస్. మనం ఇప్పుడు ఈ వేకనింగ్ స్టేట్లో, జాగృత అవస్థలో 100% బాడీ కాన్షియస్నెస్సే ఉంది. అయినా కాన్షియస్నెస్ ఉంది. కాన్షియస్గా ఉండన్నవాడు నేను దేహం కాదు, నేను కేవలం ఎరుకనే. ఈ రెంటి కలయికలో కనపడుతున్న మనసును మాత్రమే నేను అన్న ఎరుక ఉన్న. అందుకని సద్గురువు ఎప్పుడూ మెలకువగా ఉంటాడు. మెలకువ అంటే అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరకు వస్తారండి. పేషెంట్ దేంతో ఐడెంటిఫై అయి ఉంటాడు? జబ్బుతో, జ్వరమో జలుబో. మరి డాక్టర్ దేంతో ఐడెంటిఫై అయి ఉంటాడండి? చెప్పాలి. ఎవరు చెబుతారో వాళ్ళకి గోల్డ్ మెడల్. రాజుగారు మీరు నన్ను అరుస్తున్నారు చెప్పట్లా. జబ్బు కనిపెట్టడం కాదు, చెప్పండి. డాక్టర్ గారు దేంతో ఉంటారు, దేంతో ఐడెంటిఫై అయి ఉంటాడు? వీడు జబ్బుతో ఐడెంటిఫై ఉంటాడు, డాక్టర్ మెడిసిన్తో ఐడెంటిఫై ఉంటాడు.
ఆ కాసేపు డాక్టరే మెడిసిన్ అవుతాడు, నాలెడ్జ్తో ఐడెంటిఫై ఉంటాడు, మైండ్తో. అది మైండ్ ఐడెంటిఫై ఎప్పుడు ఉంటాడంటే, నేను డాక్టర్ని అనుకోడు. నేను డాక్టర్ని, నేను గైనకాలజిస్ట్ని, నేను రేడియాలజిస్ట్ని, నేను కార్డియాలజిస్ట్ని, నువ్వు ఏదైతే నాకెందుకు, నాకు కావాల్సింది మందు, జబ్బు కొన, దాంతో ఐడెంటిఫై అయిపోవాలి, కనెక్షన్ దాంతో ఉండాలి. అట్లానే జబ్బుతో కనెక్ట్ అవ్వరు. వాడు జబ్బుతో కనెక్ట్ అయ్యాడు, వీళ్ళు మెడిసిన్తో కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్ ఒక్కసారి కాన్షియస్తో కనెక్ట్ అయితే అయిపోయారు, మీరు జ్ఞానే అయిపోయింది. డాక్టర్నన్న స్పృహతో ఉండదండి, డాక్టర్నన్న స్పృహ ఉండదు. మనం అందరం ఒక చోటుకు వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడే ఉన్న వాళ్ళమే ఉన్నాం, అంటే బయటికి వెళ్ళాం, మిమ్మల్ని డాక్టర్ ఎవరున్నాను అనుకుంటారా? నాకు పరిచయం కాబట్టి నేను అనుకుంటా, మీరు డాక్టర్ అనుకుంటారా? అనుకుంటూనే బయటకు వస్తారా? ఎవరు డాక్టర్ అంటే నేనండి డాక్టర్ అని చెబుతా. బాడీ కాన్షియస్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ అంటే మెడిసిన్ అని అర్థం. డాక్టర్ అంటే బాడీ కాదు, సైన్స్, సైన్స్తో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు, దాంతో ఐడెంటిఫై అవ్వాలి. అక్కడ కూర్చున్న తర్వాత నేను డాక్టర్ అనుకోరు. ఈ జబ్బుకి ఏముంది అంతవరకే వాళ్ళ కనెక్షను. చూడండి, బాడీ కాన్షియస్ ఉంది, అప్పుడు బాడీ కాన్షియస్ లేదు, నాలెడ్జ్తోనే ఉన్నారు. వదిలిపెట్టలేదా బాడీ కాన్షియస్? ఆపరేషన్ చేస్తుంటే బాడీ కాన్షియసే లేదు డాక్టర్కి. ఒకసారి ఆ పేషెంట్ బీపీ చూస్తున్నా, నాడి చూస్తున్నా కూడా బాడీ కాన్షియస్ ఏముండదు, విషయంలోనే ఉంటుంది, కనెక్ట్ అయిపోతారు. అట్లా ఒక్కొక్కటి వదల సాధ్యమే. నేను ఆడవాడిని, నేను మగవాడిని, నేను అది, నేను ఇది, అంతా మీరు దేంతో మనం సంబంధం రిలేషన్ పెట్టుకుంటామో ఆ అనుభవమే ఉంటుంది. నేను దైవము అనుకున్నాను దైవమే, నేను మనిషిని అనుకుంటే మనిషే. కనెక్షన్ ఎందులో పెట్టుకుంటున్నాం, ఎట్లా ఐడెంటిఫై అవ్వాలి? ఐడెంటిఫై అవ్వాలంటే విషయంతోనే సాధ్యమవుతుంది. ప్రాక్టికల్గా కర్మయోగము అన్నారు, అంటూ చెబుతున్నారు. గురువు ఎప్పుడూ కూడా మెలకువగా ఉండునట్టివాడు సద్గురువు, మెలకువగా ఉండునట్టివాడు. ఇప్పుడు మీరు హాస్పిటల్లోకి వెళ్ళారనుకోండి, నిద్రపోతున్నారా డాక్టర్గా, మేలుకొని ఉన్నారా? మేలుకోగా ఉంటే లేచి ఉండటమేనా? మీరు కరెక్ట్ డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేస్తే మెలకువగా ఉన్నట్టు డాక్టర్గా. పేషెంట్ కూడా కరెక్ట్గా దాని జబ్బు చెప్పగలిగితే వాడు మెలకువగా ఉన్నట్టు. అట్లానే మందుల షాపు వాడు కూడా మీరు ఎనాసిన్ రాశారనుకోండి, యాంత్రాసిన్ ఇంకేదో ఇచ్చాడు అనుకోండి, వాడు నిద్రపోతున్నావా అంట. నువ్వేం నిద్రపోతున్నావు? లేచే ఉన్నాయండి, అసలు రాత్రి నిద్ర వెళ్ళేది, నిన్న నుంచి 10 రోజుల నుంచి నిద్ర వెళ్ళలేదు. అది కాదు నిద్ర. మెలకువ అంటే మీరు ఏదై ఉన్నారో దాంతో సంబంధం ఉంటే మెలకువ అని పేరు, లేకపోతే నిద్రతో సమానం. అర్థమవుతుందండి? సబ్జెక్టు రిలేటెడ్ దేనితో ఉందో దాంతో మీరు కాన్షియస్గా ఉంటే అది మెలకువ అని అర్థం, అంతే తప్పితే లేచి ఉండటం. జాగృత అవస్థ ఒకటి, జాగృతం కలిగిన అవస్థ ఇంకొకటి. అవేర్నెస్, అటెంటివ్గా ఉండాలి. మెడిసిన్ ఏదో చదువుకునేటప్పుడు కూడా అటెన్షన్ ప్లీజ్ అంటారు. అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మెలకువ అని అర్థం. మెలకువ అంటే లేచి ఉంటాం కాదు, ఇలా లేచి ఉంటే అది మెలకువ అని కాదు. తెల్లవాళ్ళు శివరాత్రులు లేచుంటాం, అది మెలకువ కాదు. నేను శివుడిని అనుకొని ఉండాలి, లేదా నామమంత్రమే శివుడు మంత్రమే ఉండాలి, ఇంకేం ఉండకూడదు, అప్పుడు మెలకువ. అది నిద్రపోయినా మెలకువే. ఇప్పుడు మేలుకున్న నిద్రతో సమానం. నేను మనిషిని, నాకు జబ్బు ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, నేను ఫలానా, నా ఐడెంటిటీ అంతా కూడా నిద్రతో సమానంగానండి. నా నిజమైన ప్యూర్ ఐడెంటిటీ ఐ యామ్ ప్యూర్ కాన్షియస్, ఐ యామ్ శివ, ఐ యామ్ గాడ్. అది మెలకువ అంటే. గురువు ఎప్పుడు అట్లా ఉంటాడు, అట్లా అనుకుంటూ ఉండడు, అలానే ఉంటాడు. డాక్టర్ అనే ఒక ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉంటుందండి? ఇంజనీర్ అనే ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉంటుందా? సైంటిస్ట్ అనే ఉంటుందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అనే ఒక ముద్ర ఏమన్నా? ఏది లేదు. అదేం లేదు, వదిలితే పోతుంది, ఉంచుకుంటే ఉంటుంది అంటూ ఆ జాగృత అవస్థను స్వీకరించి ప్రేరణ పొంది జాగరూకుడు అవుము. అప్పుడు నీవు సద్గురువు యొక్క నిజతత్వమును పొందేదవు. గురువు వచనమును అనుసరించువారు ఎక్కువ ప్రయత్నము చేయనవసరం లేదు. ఏమి గంటలు ఇంటికి వెళ్ళి ప్రాక్టీసులు చేసి ప్రవచనాలు విని మెడిటేషన్స్ ఏమీ చేయక్కర్లా.
అర్థమైతే, ప్రాసెస్ అర్థమైతే క్షణంలో అయిపోయాయి. ఆత్మ అనగా నేను ఉన్నాను, నేను ఉనికి కలిగి ఉంటేనే అర్థము. చూడండి ఎంత ఫైనల్ అనమాట, ఇది అల్టిమేట్ సబ్జెక్ట్ చెబుతున్నారు ఆయన. ప్రాణము శరీరము నుండి వేరైనప్పుడు ఆత్మ మాయమగును, చైతన్యము ఉండిన చోట కాలము ఉండును, అసలు రెండవది అనున్నది లేదు. అది నీవు మాత్రమే అయినప్పటికీ నీవు ద్వైతమును సృష్టించి శ్రేయస్సును ఆశయించి ఆ ద్వైతము యొక్క సహాయమును ఆసరాను కోరుకుందువు. ఇంత అద్భుతంగా చెబుతున్నారు చూడండి. మంచి రోజు వచ్చారు ఇవాళ, శ్రావణ పౌర్ణమి మరుసటి రోజు. ఇవాళ చక్కటి సబ్జెక్టు వైద్యం. ఇప్పుడు మనకి నిజమైన ప్రిస్క్రిప్షన్ దొరుకుతుంది, నిజమైన మనకి డయాగ్నోస్ అయిపోతుంది, చక్కగా మంచి మెడిసిన్ దొరుకుతుంది మనకు అందరికీ కూడా. ఈ జబ్బు పోవాలి. అజ్ఞానం ఏం చెబుతున్నారో చూడండి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండునట్టు వాడు సద్గురువు. మెలకు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మన ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వెవరో అడిగాడు, నేను అమ్మాయినే అన్నా అనుకోండి, నిద్రపోతున్నావా అంటావు. డాక్టర్ అయితే ఇది నా డిపార్ట్మెంట్ కాదండి, సైకలాజికల్ డిపార్ట్మెంట్, అటు తీసుకెళ్ళిపోండి అంటారు. నిద్రే అది. పిచ్చివాడు పూర్తి మెలకువలో లేనట్టే. ఇప్పుడు మనం కూడా ఒక రకంగా మెలకువలో లేవు, నిద్రలో ఉన్నాం. జాగృతము అంటే అర్థం ఏమిటి అంటే, నేను బాడీ కాదు, కాన్షియస్ వచ్చి బాడీతో కలిసేస్తా అట్లాంటి మైండ్ను కాదు, నేను ప్యూర్ కాన్షియస్ అన్నది ఒక స్పృహ ఉంటే అప్పుడు మనం మెలకువగా ఉన్నట్టు జాగృత అవస్థ అని పేరు. లేకపోతే మనం ఇప్పుడు డ్రీమ్ స్టేట్లో ఉన్నాం, లేకపోతే స్లీప్ స్టేట్లో ఉన్నాం, ఇంకా మేల్కొనలేదు అని చెబుతున్నారు. అంటూ ఆ జాగృత అవస్థను స్వీకరించి, ఇప్పుడు స్వీకరించాము మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఫ్రాంక్గా. నేను మిమ్మల్ని అడుగుతానని క్షమించాలి, అడుగుతున్నాను అనుకోకండి. మనం ఒక సత్సంగంలో ఉన్నాం, మనందరం కూడా కలిసి మనం మర్చిపోవాలి. కాసేపు నేను ఫలానా అనే ఐడెంటిటీ ఉండకూడదు, నాకు చెబుతారా అట్లా ఉండకూడదు. కలిసి ప్రయాణం చేస్తున్నాం, స్నేహితుల్లాగా అందరం కలిసి, నేను మీరు కలిసి నేర్చుకుంటున్నాం సత్యాన్ని అనుకోవాలి. కానీ ఒక ఐడెంటిటీతో వినకూడదు, ఏ పూర్వజ్ఞానం ఉండకూడదు. ఏం చెబుతున్నారో అదే మనకు కావాలి. అందరం కలిసే వింటున్నాం. ఇక్కడ ఇంతమంది లేరు, మనందరం కలిసి ఒకటే. అందరికి కావాల్సింది ఒకటే, మన జబ్బు పోవాలి, అజ్ఞానం అనే జబ్బు పోవాలి. దేహాన్ని జబ్బు ఎట్లాగో పోదు. మందులు వాడినంతకాలం దేహం ఉన్నంతకాలం జబ్బు ఉంటుంది, జబ్బు ఉన్నంతకాలం మందులు ఉంటాయి, మందులు ఉన్నంతకాలం షాపులు ఉంటాయి, షాపులు ఉన్నంతకాలం ఫార్మసీ ఉంటుంది, మనం ఉన్నంతకాలం ఫార్మసీ ఉంటుంది. ఇది తప్పదు, అది ఏదో ఒక మాఫియా. సరే, ఆ జాగృత అవస్థను స్వీకరించి అంటే అర్థం ఏంటి? స్వీకరించి అంటే ఇప్పుడేం మనం నిద్రపోతున్నాం కదా, స్వీకరించి అర్థం చేసుకొని. జాగృత అవస్థ అంటే అర్థం ఏమిటి అంటే, నేను దేహం కాదు, నేను మనసును కాదు, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని అని ఎరుక కలిగి ఉంటే, అంటే ఆత్మని అంటే ఎరుక ఉండాలండి అని కాదు, కనీసం మాటగా అర్థం చేసుకొని. ఇప్పుడు ఇందాక చెప్పాక ప్రాసెస్ మెడికల్గా మెడిసినల్గా మామూలుగా కూడా ఎరుక రావాలి, దేహంతో కలవాలి, మెలకు అంటాం దాన్నే, అంతే కదా, బాడీ కాన్షియస్ అంటంలోనే చెప్పయింది దాకా. ఇప్పుడు ఇది మాటలుగా అర్థమైంది కదా, ఇది స్వీకరించి, ఇక దీన్ని మనం స్వీకరించి ప్రేరణ పొంది దీన్ని మనం ఏం చేసుకోవాలి? ఇన్స్పైర్ అవ్వాలి. బాగుంది అని అనిపిస్తే, నిజమే కదా అనిపిస్తే అప్పుడు ప్రేరణ పొందినట్టు, నిజమే అనిపిస్తే ప్రేరణ పొందినట్టు. ప్రేరణ పొంది జాగరూకం అంటే ఇప్పుడే ప్రిపేర్ అయిపో. జాగరూకత అంటే అర్థం ఏంటంటే ఇంకా దానికి ప్రిపేర్ అయిపోవాలి. ఇక దానికి అట్లానే ఉంటాను నేను, ఈ బాడీకి ఎక్కువ విలువ ఇవ్వను, ఎంత విలువ ఇవ్వాలో అనిపిస్తాను. ఏమండి నేను ఇవాళ సత్సంగం వెనక స్నానం చేయనండి, ఎవరు అనలేదు ఆ మాట. స్నానం చేయాలి, చక్కగా శుభ్రంగానే ఉండాలి, లేకపోతే ఎవరు ఇంట్లో ఉంచుకోరు, నువ్వు ఇక్కడ పనికిరా వెళ్ళిపోండి అంటారు. స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. దానికేమి స్త్రీ బట్టలే కట్టుకోక్కర్లేదు, ముడతలు ఉన్నా పర్లేదు, మడతలు ఉన్నా పర్లేదు, శుభ్రమైన బట్టలు కట్టుకుంటే చాలు. ఊరికి చెబుతున్నాను, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇవ్వాలి. అట్లనే ఊరికి అగ్లీగా గురువుగారు అరిచారు, అట్లా కనపడాలా అంటారు.
ఇప్పుడు అమ్మవారు చూడండి ఎట్లున్నారు, ఎంత చక్కగా ఉన్నారు జిల్లేడు ముళ్ళమ్మ. మీరు ఎవరినన్నా చూడండి ఎట్లున్నారు, ఏ ఫోటోలో జ్ఞానం చూస్తే మన గురువు గారిని చూడండి ఎట్లుంటారు, జిడ్డు స్మూత్గా చక్కగా ఉంటారు వాళ్ళు, శుభ్రత హైజెనిక్గా ఉంటారు వాళ్ళు, చాలా హైజెనిక్గా ఉంటారు. కానీ ఆర్భాటంగా ఉండరు, ఆర్భాటంగా ఉండకూడదు, ఆర్భాటంగా కనపడకూడదు. హైజెనిక్గా ఉంటాం, ఆర్భాటంగా ఉంటాం ఒకటేనండి. ఓ పోలో సెంటు కొట్టుకుంటే ఆర్భాటం అవుతుంది, శుభ్రంగా స్నానం చేసి వస్తే హైజెనిక్గా ఉన్నట్టు అవుతుంది. శుచి వేరు, శుభ్రం వేరు. శుచి శుభ్రంగా ఉన్నమన్నది వైరాగ్యం. శుచి శుభ్రంగా ఉంటే వైరాగ్యం. ఏమండి డాక్టర్ గారు హైజెనిక్గానే హాస్పిటల్లోనే మంచిగా వంట పెట్టి హైజీనిక్గా ఉండాలని చెబుతారు. దాన్ని 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించమని ఏం చెప్పారు. ఏమన్నా మేము 5 స్టార్ ఇద్దరులేనా, హితమైంది తినమంటారు, వాడికి ఏదో అది పెడతారు. అర్థమవుతుందా? ఇప్పుడు మన జబ్బుకి వైద్యం ఏమిటంటే ముందు హైజెనిక్గా ఉండాలి, శుచిగా ఉండాలి, మనసుకి శుచిగా ఉండాలి, శరీరం శుభ్రంగా ఉండాలి. ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి. వైరాగ్యం అంటే అర్థమైందండి? డాక్టర్ గారు అంటారు, అమ్మ నీకు హాఫ్ పిల్ సరిపోతుంది నిద్రకి అని అన్నారు. హాఫ్ పిల్స్ అరమాత్ర చాలు అన్నారు. అదే వైరాగ్యం. ఏం 2 వేసుకుంటాను డాక్టర్ గారు, వద్దు నీకు సరిపోతుంది. 2 వేసుకుంటాను అంటే నేను మళ్ళీ హాస్పిటల్కి వేసుకొస్తారు, బయటికి తీసుకురావడం మా వల్ల కాదంట. వైరాగ్యం అనే మాట ప్రాపర్ బిహేవియర్. వైరాగ్యం అంటే భర్త వద్దండి, భార్య ఎవరితో మాట్లాడకూడదు, భర్త మాట్లాడకూడదు, పిల్లలతో మాట్లాడకూడదు, ఏం తినకూడదు, ఎప్పుడు చెప్పలేదు సనాతన సాంప్రదాయం. భర్తతో ప్రేమించాలి, భార్యతో ప్రేమించాలి, బంధువుల్ని ఆదరించాలి, గురువుగారు చెప్పారు, అది సూత్రం. అట్లా ఉండాలి, అది వైరాగ్యం అంటే. అంతేగాని నేను ఈ రోజు నుంచి మీతో నువ్వు మాట్లాడకపోతే సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, ఏం చేస్తారు. ఎవరెవరితో మాట్లాడకపోయినా వచ్చి కొంపునిపోయేది ఏం లేదు. మాట్లాడితే కూడా వచ్చి ఊరికి బాగుతూ ఉంటామేంటి, మాట్లాడమన్నారు తెల్లారిలో నిద్రపోకుండా. వైరాగ్యం అంటే అర్థమైందా డాక్టర్ గారు? అప్పుడు నీవు సద్గురు యొక్క నిజతత్వం పొందేదవు. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనకు అర్థమైందని. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, పేషెంట్ డాక్టర్ అవుతాడు, పేషెంట్ డాక్టర్ అవుతాడు, డాక్టర్ ఏమవుతాడు, పేషెంట్ అవుతాడండి. డాక్టర్ గారు నాకేమిటో వికారంగా ఉందండి, ఏదో ఏం తిన్నా అసహ్యంగా ఉందండి, వాంతి అవుతుందండి చెబుతున్నాడు పేషెంట్ వచ్చి. ఒకసారి ఆ వికారము, ఆ లక్షణాలు ఆ లక్షణాలన్నీ ఒకసారి తను సరే అమ్మ నువ్వు పొద్దున్నే అంత జీలకర్ర నీళ్ళలో కలుపుకొని తాగు, జీలకర్ర తాగితే వికారం తగ్గుతుంది. మధ్యాహ్నం అంత అల్లం పొడి తిను, శొంఠి పొడి తిను. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు, ఈ డాక్టర్ చెప్పింది చక్కగా విధానం విన్న తర్వాత వాళ్ళు ఏమయ్యారు, మళ్ళీ డాక్టర్ తత్వం అనమాట. ఏదైతే డాక్టర్ ఒక విధానం చెప్పాడో పేషెంట్ ఆ విధానాన్ని అనుసరించడం వల్ల ఆ లక్షణాలు తను పుణికిపుచ్చుకుంటా. అట్లానే గురువు నువ్వు కాన్షియస్వే, నువ్వు దేహం కాదా చెప్పండి అని మాకు ప్రాక్టికల్గా కావాలండి. మీ దేహం కాదని మాకు ప్రాక్టికల్గా తెలియాలండి, మీకు మైండ్ కాదని మాకు ప్రాక్టికల్గా తెలియాలండి, మాకు చెప్పండి. ఇప్పుడు బాగున్నారు. రాత్రి నిద్రపోయాం మనం, నిద్రపోయాక బాడీ మైండ్ ఉందా? ఇది ప్రాక్టికల్లే. ఇది ఉందంటే ఉందన్న విషయం మనకు తెలియదు, లేదన్న విషయం కూడా తెలుసు కదా. వచ్చినాయి, పొద్దున్నే రాగానే బాడీ మైండ్ వచ్చినాయి. అదే నేనని ఎందుకు అనుకోవాలి? నేను అదే అనుకోవద్దు, నేను కాదనుకోవద్దు. దానికి ఇచ్చే విలువ దానికి ఇవ్వండి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి బాగా బ్యాక్టీరియా ఎక్కువ ఉందని, అంత కొంత బ్యాక్టీరియా ఉండాలమ్మా, కొంత మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా చెబుతున్నారు కదా. మీరు ఏది విన్నారో అది మీరు ఆచరించేటప్పుడు మీరు అది అవుతున్నారు. డాక్టర్ చెప్పిన విన్నప్పుడు మీరు డాక్టర్ అవుతారు, అందులోవే కదా. అట్లానే ఒక గురువు జాగృత అంటే పూర్తి ఉనికి గురించి చెబుతున్నారు. నువ్వు దేహం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు పరమాత్మ స్వరూపానివి. ఎట్లా నువ్వు ఇప్పుడు దేహం నేను అనుకుంటున్నావు, నా పేరు రమణ అనుకుంటున్నావు, నాది ఇది అనుకుంటున్నావు,
నేను జ్ఞానం అనుకున్నావు, నువ్వు అజ్ఞానం నాకు ఇంకా రావాలంటున్నావు, ఇంకా సాధన చేయాలంటున్నావు, బాగుంది. రాత్రి కలగనుకున్న తర్వాత నీకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎప్పుడూ కానీ భార్యాభర్తలు కల్లోకి రారు. రోజు వస్తారండి ఎంత భార్యాభర్తలైన కల్లోకి వస్తారా? అక్కడ ఏముందో అది అంతే. నీకు ఇక్కడ ఉన్నది కాదు, అక్కడ ఉన్నదే కళ. కళ అంటే అర్థం ఏంటంటే అప్పటికి అది ఏది ఉందో అదే నిజం. ఇది నిజం కాదు. ఇప్పటికి ఇది నిజం, కళ నిజం కాదు. ఇప్పుడు ఏది ఉందో అది నిజం. కళ్ళలో ఏది ఉంటే అది నిజం. నీకు పెళ్లి కాలేదు, నీకేం 25 ఏళ్ళు, కళ్ళలో అప్పటికే వృద్ధుడు వెళ్ళిపోయావు, పెళ్లి కాలేదు, అల్లాడుతున్నావు, అమ్మాయి కోసం తిరుగుతూ తిరుగుతూ కాశ్మీర్ దాకా వెళ్ళిపోయాడు. అది కడగ, అది నిజం అంతే. మళ్ళీ లేచి రోడ్డుకి లేచి మళ్ళీ మ్యారేజ్ బ్యూరోకి తిరుగుతుంది. అది వేరే విషయం. ఇప్పటికి ఇది నిజం, అప్పటికి అది నిజం అయిందా? ఈ రెండు ఎప్పుడు వదిలిపెడుతున్నారు చెప్పండి? నేను ఈ రెండు వదిలిపెట్టి ఎక్కడ ఉంటున్నా? నేనుంటున్నా, వదిలిపెట్టేస్తాను. అదే నువ్వు అంతే. ఇంతే. ఇదే. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ప్రాక్టీస్ బాగా ఉండాలి. నాకు జ్ఞానం కావాలని ఉందనుకోండి. వాళ్ళు వచ్చారండి హైదరాబాద్ డాక్టర్ గారు, వాళ్ళు వచ్చారా? వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చారా? ఎవరు వస్తారన్నారా? ఎక్కడున్నారు? వీళ్ళేనా? సరే. ఇప్పుడు ఇది మనకు బాగా ప్రాక్టీస్ కావాలి. ఏం చేయాలండి అంటే ఏమన్నా ఉండనివ్వండి, నేను నిద్రలో దేనికన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? స్వప్నంలో ఉన్నవేమో జాగృతంలో ఉన్నవి కల్లో ఉండట్లేదు కాదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నవి కల్లో ఉంటున్నాయా? ఉండట్లేదు. మరి కల్లో ఉన్నవి ఏమన్నా నిద్రలో ఏమన్నా ఉంటున్నాయా? అవి కూడా రావట్లేదు. ఇళ్ళలోవి కల్లోకి రావట్లేదు, ఇల్లోవి కల్లోవి కూడా నిద్రలోకి ఏవి నేనుంటున్నా అవన్నీ పోతున్నాయి. ఎట్లనో పోతున్నాయి. భగవంతుడు అనుగ్రహంతో నీకు ఇవేవి లేవని భగవంతుడు అనుగ్రహంతో మనకు చెబుతున్నాడు. మనం పొద్దున్నే లేవగానే రోజువారి పనులు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, దీపారాధన చేసి, ఏదో నామం చేస్తే చేసుకో, మెడిటేషన్ చేసుకుంటూ, ప్రవచనాలు వింటూ, పారాయణ ఏమైనా చేసుకోండి, ఏదైనా చేయండి, ఇవన్నీ నాకు నిద్రలో లేవు అని అన్నప్పుడు ఏమైంది? దీని మీద మమకారంలో నిజమైన ఫోకస్ అప్పుడు వస్తుంది. ఇది జాగ్రత్త అంటే. అప్పుడు గురువుని స్వీకరించిన వాళ్ళవైతాం. గురుతత్వం అప్పుడు అంత. నేను అట్లనే ప్రాక్టీస్ చేశాను. నేను మా అబ్బాయి హాస్టల్లో చేర్చినప్పుడు చిన్నపిల్లాడు ఏడ్చుకుంటూ వెళ్ళేవాడు. ఇట్లా మరి బాధ అనిపించేది. కల్లో ఉన్నాడా అనుకునేవాడు, లేడు, అంతే. అది వాడికి అది అంతే. మరి రాత్రి కల్లో హాస్టల్లో కనపడట్లే, ఇంట్లోనూ కనపడట్లే. కొన్ని హాస్టల్లో ఉంటే హాస్టల్లో కనపడాలిగా, కల్లో కనపడ్డు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అదిగా అసలే కనపడట్లే. ఏమయ్యారు వీళ్ళంతా అంటే ఈ రెంటి కలయికలో. ఇప్పుడు చూడండి, కరెంటు షాక్ కొట్టడం ఎక్కడుంది? రెండు కలయికలు వస్తుంది షాక్ అన్నది. అట్లానే ఈ మనోశక్తికి వచ్చాక ఇవన్నీ నిజమే అనిపిస్తుంది, ఉన్నవి అనిపిస్తుంది, బాధ కలిగిస్తుంది, సంతోషం, అన్ని లక్షణాలు వస్తాయి దానికి. దీని లక్షణం అది. అందుకని నిద్రలో ఏమీ రావట్లేదు. అందుకని ఏం చేయాలి? పొద్దున్నే మీరు ఏదన్నా చేసినా దీర్ఘ సుషుప్తిలో ఉన్నట్టుగా మనం ఎప్పుడు అట్ట పెట్టుకుని ఎంత ఇంపార్టెన్సో అంత, ఎంత ఇవ్వాలో అంత. ఏమండి నిద్రలో కూడా అందరికి బాగా అందంగా కనపడాలి, ఎవరైనా మేకప్ చేసుకొని పడుకున్నా కానీ డొల్లి డొల్లి దయ్యంలో తయారవుతామ్మా కాదా? మేకప్ చేసుకొని నిద్రపోతాడండి. ఏమైంది? అసలు సర్వాన్ని నువ్వు చివరికి దైవాన్ని కూడా వదిలిపెట్టి దైవంగా మారుతున్నావు. నిద్ర అంటే దైవాన్ని వదిలిపెట్టి దైవంగా మారటం అండి. దైవాన్ని వదిలిపెట్టి మనిషిగా మారటం పేరు మెలుపు, అంతకంటే ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవం అయి ఉండి మనిషిగా మారి దైవంగా మారాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇది మన ప్రయత్నం అయిపోవచ్చింది అంటూ ఏమంటున్నారు? గురువు వచనమును అనుసరించువారు జాగ్రత్తగా విని దాన్ని అనుసరించాలి. ఎట్లా అనుసరించాలి? ఇక్కడ విని మళ్ళీ పోకూడదు. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? నిద్రలో ఇవన్నీ ఉన్నాయా? లేవు. ఎవరి అనుభవం ఇది? మీ అనుభవమా? గురువు గారి అనుభవమా? ఎవరికి వాళ్ళకి అనుభవమేగా. రోజు కల్లో ఉన్నది ఇల్లో లేదు, ఇల్లో ఉన్నది కల్లో లేదు, నిద్రలో ఉన్నది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, అందరికీ అదే ఉంది. ఇది మన అనుభవం. దీన్ని వచనం, గురువు వచనం నాకు సరిపోయింది. ఎవరు చెప్పింది కాదు. గురువు వచనం మనకు ఎప్పుడు సరిపోయింది? నా దగ్గర ఉంది కాబట్టి. ఏమండి ఇవాళ మీరు ఇది విన్నారు కదా, విన్నారా? ఎంతకాలంగా పూజ చేస్తున్నాం మనం? ఒక్కసారి ఆ దేవుడు కనపడ్డా కల్లో? నువ్వు చెయ్యి నీకు కనపడతాడా? ఏమో కనపడట్లేదు. నువ్వు ఈ చెయ్యి నీకు డబ్బులు వస్తాయి.
నువ్వు ఇచ్చేయి నీకు అది వస్తుంది, నువ్వు ఇచ్చేయి నీకు వస్తే వస్తుంది, రావట్లేదు రావు, వచ్చినట్టు ఉంటుంది పోయినట్టు ఉంటుంది, రానట్టుంది వచ్చినట్టుంది, ఇది చూస్తే ఎట్లుంది, అది చూస్తే అట్లుంది. నిద్ర చూస్తే గురువు వచనానికి ప్రాపర్గా సరిపోయేట్టుగా ఉంది. నాకు సరిపోయింది గురువు వచనం మన నిద్రే. భగవాన్ కూడా చెప్పాను, నిద్రలో నువ్వు పరమాత్మవే, నువ్వే పరమాత్మవి. ఇంకా పరమాత్మ ఏమవుతున్నాడు? ఆత్మగా మారి జీవుడుగా మారి దేవుడి కోసం వెతుకుతాం. ఎన్నాడు వెతుకుతాం ఇట్లా? ఎందుకు ఈ వెతుకులాట వచ్చింది చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. నిద్రలో వెతకట్లేదు, నిద్రలో ఎందుకు? నువ్వు అదే కాబట్టి. మరి పొద్దున్నే లేచి ఎందుకు వెతుకుతున్నావు? దీని కలయికలో పుట్టింది జబ్బు. మరి ఏం చేస్తాం? ఈ మనసు అనే ఒక ఏర్పాట్లో ఒక మాయ వచ్చింది, అదే ఉండి అదే వెతుకుతున్నాం అంటూ గురువు వచ్చిన మనం అనుసరించేవారు ఎక్కువ ప్రయత్నము చేయని అవసరం లేదు. ఏమంటున్నారు? ఎక్కువ ప్రయత్నం చేయని అవసరం లేదంటే అవన్నీ మానేయమని కాదు, ఒక్కటే చెబుతా. డాక్టర్ గారు ఏం చెబుతున్నారంటే, బాబు నువ్వు ఈ పచ్చం చెయ్యి, ఈ మందు వాడు, నీకు జబ్బు తగ్గుతుంది అంటారు కానీ ఆరోగ్యం వస్తుందని అనరు. ఆరోగ్యానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఎట్లాంటి ప్రయత్నమో అవసరం, ఎక్కువ ప్రయత్నమే అక్కర్లేదు. మందు వాడుతూ పచ్చం చేస్తే జబ్బు తగ్గిపోతుంది. అది ప్రయత్నం దీనికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించి నువ్వేం చేయట్లేదు. ఏం డాక్టర్ గారు చెప్పింది తప్ప కరెక్టా? ఆరోగ్యానికి మనం ఏం చేయట్లేదు, ఏ ప్రయత్నమూ చేయట్లేదు. అనారోగ్యం పోవటానికి కావాల్సింది ఏదో చేస్తున్నావు, అది అవుతుంది. అట్లానే నువ్వు దైవం తెలుసుకోవటానికి బాహ్యమైనవేవో అది చేస్తే చెయ్యండి, దేహపురాలు. కానీ నువ్వు దైవమే కాబట్టి దైవంగా అవడానికి ఎక్కువ ప్రయత్నం చేయక్కర్లేదు, తెలుసుకుంటే చాలు. గురువు వచనాన్ని తెలుసుకుంటే చాలు అంటున్నారు. అంటూ ఆత్మ అనగా నేను ఉన్నాను, నేను ఉనికి కలిగి ఉంటేనే అర్థము. నేను ఉన్నానా లేదా చెప్పండి? మనం ఉన్నామా లేమా? ఎవరన్నా అడుగుతున్నారా? ఇప్పుడు మనం ఉన్నామా లేమని అడుగుతున్నాం, అది కాదు. ఉన్నామా లేమో వదిలిపెట్టండి. ఇప్పుడు మనం లేచున్నామా పడుకొని ఉన్నామా? ఎవరిని అడుగుతున్నారు? చెబుతున్నారు నాకు ప్రమాణం ఏంటి? ఎవరిని అడగదు. అంటే మీరు దైవం అని కూడా ఎవరు చెప్పక్కర్లే, మీరు కూడా అనుకోక్కర్లే. మీరు లేచున్నారని మీరు అనుకొని అంటున్నారా? అనుమానమే లేదు. మెలకువ రాగానే అంతే లేచున్నాను. అదే ఉండటం అంటే మెలకువగా ఉండటమే, జాగృతంగా ఉండటమే నేనున్నాన స్పృహ నాకు తెలియట్లేదండి అంటే అది కాదు. మెలకువగా ఉన్నానని మీకు అనుమానం ఏమైనా ఉందా? రాజుగారు, ఏం రవి గారు, మీకు ఏమైనా ఉందా? మనం లేచున్నామా పడుకున్నామా? నేను మీరు పడుకున్నారంట, మీరేమంటారు? ఏం లేదు మీరే పడుకున్నారని అంట, అందరు కలిసి మీరే నన్ను అంట. మీరు లేచున్నారా అని ఎంత నమ్మకంగా సత్యంగా చెబుతున్నారో దృఢంగా, అనుమానమే లేదు కదా. దాన్నే నేనున్నాను ప్రజ్ఞ అన్నారు. దాన్ని అది వేరు ఇది వేరు కాదు. నేనున్నాను అని తెలియటం అంటేనే మెలకువగా ఉండటం, అది వేరు ఇది వేరు కాదు. అయిందా? అదే ఆత్మ అంటే, మెలకువే ఆత్మ అంటే, ఎరుకే ఆత్మ అంటే. అయిందా? అంటూ శరీరము నుండి వేరైనప్పుడు ఆత్మ మాయమగును, చైతన్యం ఉండిన చోట కాలము. ఏమండి, కాన్షియస్నెస్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి బాడీలో? కాన్షియస్నెస్ ఎంత ఉన్నంతసేపే బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది అని అర్థం. ఇదే చెబుతున్నారు. ఏమంటే మేలుకోవట్లేదండి, మాకు బాధగా ఉందండి. అసలు 6ంటికి లేచేవాడు, రాత్రి పడుకున్నాడు, మొన్న పడుకున్నాడు, ఇంకా వాసన వస్తుంది. అదేంటి అంతకును వాసనే లేదు. రోజు స్నానం చేసేవాడు, చక్కగా తలటి పోసుకున్నాడు, డోవ్ షాంపూ వాడేది, ఏం వాడారు, ఏ షాంపూ వాడారు, చివరికి దాంట్లో ఆక్సిజన్ బాక్సులు పెట్టి ఇంకా లేవలేదండి. లేవటది పోయింది. లేచేవాడు పోయాడు, మాట్లాడిన వాడు పోయాడు, బాధపడ్డవాడు పోయాడు, దీంతో కలిసి బాధపడ్డాడు. నువ్వు అదేంటో అక్కడ ఇప్పటికున్నంత వరకు బాగున్నావు, అటు వెళ్ళాక మారిపోయావు. కలవడంతో దౌర్భాగ్యం, మార్పు అక్కడ వస్తుందండి. విషయించాలి. ఒక్కటి మాత్రం సత్యం చెబుతా, ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో ఇది విన్న తర్వాత ఇట్లయితే తిరిగి వెళ్ళరు, గ్యారంటీ ఇస్తాను నేను. మీ ఇష్టం. ఇది ఉండదు, ఇక ఈ జబ్బు ఉండదు.
ఈ కలయిక ఇట్లాంటి గురువు వచ్చినావో అంత గొప్పది అని చెబుతున్నారు. అంటూ చైతన్యం ఉండిన చోట కాలం ఉండను. మెలకు వచ్చాకనే మీకు కాలం, నిద్రపోయే కాలం ఏంటి, టైం ఏంటి? లేచాక అడుగుతాం ఎంత అయిందో, గడియారం లేకపోతే తెలుస్తాం ఎంత అయిందో తెలియదు, ఎన్ని గంటలు పడుకున్నామో తెలియదు, ఎన్ని గంటలు లేచున్నాం. అసలు మెలకువను భరించలేమండి, నిద్రను వదిలిపెట్టలేము. ఎంతసేపు అయినా నిద్రపోగలుగుతాం. అసలు బాధ, బోరడం కానీ, విసుగు, చికాకు కానీ ఏమి ఉండదు. బాడీ తట్టుకోలేదు, అది వేరే విషయం, పాడేది. కానీ మీరు 2 రోజులు మెలకువగా ఉండండి అంటే అస్సలు అంటుంటాం మనం. ఒక 10 రోజులు నిద్రపోవాలని అసలు అన్ని అట్లా అంటాం, అంత ఇష్టంగా ఉంటుంది. ఏమీ తెలియకపోవటం అన్నది అన్నీ తెలియటం కంటే గొప్పదండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టు. ఒక్కటే మీరు మననం చేయాల్సింది, మనం ప్రాక్టీస్ ఏమిటి అంటే, దీనికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ. ఎక్కువ దేనికోసం ఆరాటపడవద్దండి, పేరు కోసం, దేనికోసమైనా సరే దేనికి ఎంతో అంత. నాకు పెరాలసిస్ అండి, అదే జబ్బు. నాకు వెండి ప్లేట్ తెచ్చుకుంటే బంగారం ప్లేట్ మాకు సీతారామమూర్తి గారి పరిచయం, దాని మీద రాసి ఉండి మందులు ఉన్ను, ఆ జబ్బు పేరు ప్రిస్క్రిప్షన్ దాని మీద రాయవని అంటారు. అసలే జబ్బు ఇది తగ్గితే చాలు అనుకుని ఉంటే ప్లాటినం పేరు మీద రాసాము. ఎందుకు ప్లాటినం ఏం చేసుకుంటావు నీ జబ్బుని? పెరాలసిస్ అని ప్లాటినం పేరు మీద రాసుకుంటావా? నీకు పిచ్చి అని ఒక ప్లాటినం పేరు మీద రాసుకుంటావు. ఇది ఎంత విలువిస్తాను దానికి? ఏదో ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. 1000 ఏళ్ళు ఉన్నాయి, ఇంత పాడైంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటామని గ్యారంటీ లేదు. లక్షల అడవులు పుడుతున్నాయి, పోతున్నాయి. క్షణం పుట్టి చేస్తున్నాం ఈ శరీరంలో. డాక్టర్ గారిని అడిగితే బాగా చెబుతారు. వెళ్ళిపోతూనే ఉన్నాం. ఏమండి దీనికి ఎంత, ఏం మేకప్ చేస్తామండి దాని గొప్పదేగా. మీకు కోపం వస్తుంది అంటే ఈ మైండ్కి ఏం చెప్పదు, పొగుడుతారు, ఏమవుతుంది, మళ్ళీ పొగడలేదని బాధ వస్తుంది. ఎవరో పొగడాలి, మీరు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అన్నారు. పోనీ అదన్నా పోనీ ప్లాటినం పేరు మీద రాద్దామంటే నువ్వు ఉంటావో అది ఉంటావో తెలియదు. నీకు అన్ని ప్లాటినం గోల్డ్ కావాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ప్లాటినాలు గోల్డ్? నీ జబ్బుకే పెట్టమా నీకు ప్లాటినం ప్లేట్? నాకు రాయించండి జబ్బు. ఏం చేసుకుంటారండి? ముందు నన్ను హాస్పిటల్లో నుంచి ఐసీయూలో నుంచి ముందు ఇది రొంపలోంచి బయటికి పంపండి అంటారు. వద్దండి మహాప్రభు నాకు. ఎందుకు బాగుందండి నేను నా ఇంట్లో ఆ పాత తిండు, ఆ కుక్కి మంచం అయినా నాకు అదే హాయిగా ఉంటుంది. హాయిగా ఇంత విలువ దేనికి, ఇంతకంటే లేదు అంటూ ఏమంటున్నారంటే, అసలు రెండోది అనేది లేదంట. రెండోది ఎప్పుడు వచ్చింది మనకి? మెలకు వచ్చి దీంతో కలిసాక ఈ జబ్బు వచ్చింది. మీరు దీంతో కలవనప్పుడు ఏమైనా జబ్బులు ఉన్నాయా? పెరాలసిస్ ఉందా? ఫీవర్ ఉందా? ఏ జబ్బన్నా ఉందా నిద్రలో మనకి? దీంతో కలవంగానే అన్ని జబ్బులు వచ్చినాయి, రకరకాల జబ్బులు వచ్చినాయి. ఎన్ని జబ్బులు అసలు లిస్టు చాలట్లా. కొత్త జబ్బులు వస్తూనే ఉన్నాయి. డాక్టర్లు అంతు పట్టట్లేదు. వైరస్లు ఒక పక్క, ఇన్ని బాధలు, రకరకాల మోసాలు ఒక పక్క. ఇందులో కలిసిన తర్వాత వచ్చిన అన్ని బాధలు చివరికి నేను ఇది అనేది ఒక జబ్బు, నేను ఇదే, నాకు ఇదే. మరి దీంతో ఏం చేస్తాను చెప్పండి? మనకు పడట్లేదు, ఇంట్లో వాసన ఉంది, ఏదో వాసన. ఇప్పుడు ఎందుకు క్యాబేజీని 2 రోజులు ఇంట్లో పెట్టుకోండి, ఏమవుతుందో భరించలేము మనం. అందుకని ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాం మనం. ఎందుకు దీనికి ఇంత రెండోది లేదు అన్నారు. దీంతో వచ్చి మాయ వస్తే, మాయ లేని వాడికి మాయ వస్తే నువ్వు మాయను కనుక్కుంటావా, మాయను పోగొట్టుకుంటావా? లేదని తెలుసుకో. గురువు వచ్చిన అది అంటూ ఏమంటున్నారు చూడండి. ఏదైతే ఉందో అది నీవు మాత్రమే అయినప్పటికీ నువ్వు పరమాత్మవే, నువ్వు ప్యూర్ కాన్షియస్నెస్వే. నీవు ద్వైతమును సృష్టించి మనమే సృష్టించాల, దీంతో కలిసాక వచ్చింది. ఇప్పుడు మీరెవరు చెప్పండి? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆడవాళ్ళేగా. ఎప్పుడు చెబుతున్నారు? ఇప్పుడేగా. దేంతో కలిశాక? కాన్షియస్ వచ్చాకనా, కాన్షియస్ రాకుండా? మరి కాన్షియస్లో లేనప్పుడు మీరు అన్కాన్షియసా? అప్పుడు బాడీ కాన్షియస్ లేదు. బాడీతో కలిసి నేను అమ్మాయిని, నేను అబ్బాయిని అంటున్నారు, నేను బ్రాహ్మణ్ణి, నేను శూద్రుని అంటున్నారు.
నేను ధనవంతుడిని, నేను బీదవాడిని అంటున్నారు, నేను జ్ఞాని, నేను అజ్ఞాని అంటున్నారు. ఈ మిక్సర్ చాలా చెడ్డదండి. ఈ పిజ్జా బర్గర్ కంటే కూడా ప్రమాదంగా ఉంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏం చేద్దాం, ఫ్రీజర్లో పెట్టి ఏం చేద్దాం? దీంతో కలిసి ఎందుకు సృష్టించుకుంటున్నావు? వదిలించుకోలేవా నువ్వు? ఒకటి వచ్చాకనే ఇంత బాధ అయితే పెంచుకొని ఇంకెందుకు బాధపడతావు నువ్వు? ఎందుకు ఇంత తంటాలు పడుతున్నావు, ఇంత ప్రయాసపడుతున్నావు? దేవుడు అయి ఉండి దేవుడు దేవుడు అని దేవుడు చుట్టూ తిరుగుతున్నావేంటి? అర్థమవుతుందా అండి? అంటున్నారు ఎవరు? ఈయన మహారాజు, నిసర్గదత్త మహారాజు, మహాజ్ఞానండి. ఎవరో ఇట్లాంటి వాళ్ళు రమణ భగవాను, సద్గురు శివానంద గురుదేవులు, జ్ఞానులే చెప్పే మాటలు ఇవి. ఇంకెవరి దగ్గర దొరకవు ఇవి. నువ్వు ఇచ్చే నీకు అది వస్తుంది అన్నావు అనుకోండి, అది వస్తుందని చేస్తున్నావు, మళ్ళీ జబ్బు పెంచుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా అండి? శ్రేయస్సును ఆశ్రయించి చూడండి, నీవు ద్వైతమును సృష్టించి శ్రేయస్సును ఆశ్రయించి, ఇక్కడ ఏమని చెప్పండి, మనకి ఈ లోకంలో కీర్తి ఉంది, ప్రతిష్ఠ ఉంది, ధనం ఉంది, గౌరవం ఉంది, అవార్డులు ఉన్నాయి, రివార్డులు ఉన్నాయి. ఇదంతా శ్రేయస్సు కోసమా? ఇంత ప్రేయస్సు అంటారు. ఇది ఆశ్రయించి దీనికోసం ఇది ఉంటే కానీ నీకు రాదు. నిద్రపోతే ఏమో, ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు వచ్చారనుకోండి, వచ్చి డాక్టర్ గారు నాకు చాలా పేరు ఉందండి, మంచి పేషెంట్ అండి, పేరు రావాలండి అని అంటారు. ఏమన్నా అందరూ డాక్టర్ గారు బాధ భరించలేకపోతుంది, ఒక ఇంజక్షను ఏదో వద్దు నాన్న, నీకు పనికిరాదు, ఇప్పుడు ఈ జబ్బుకి నీకు నిద్ర పనికిరాదు, నిద్రపోతుంటే కూడా లేపుతారు, వాడు కాన్కాన్షియస్ అవుతారండి, వాడు నిద్ర పోనివ్వకండి, మత్తులోకి జారినివ్వకండి అంటారు. లేచుంటేనేమో ఈ గొడవ, వాడంటారు దాంట్లోకి వెళ్ళాలంటారు. అది బాగుంటుంది. చిత్రం ఏంటంటే వదిలేక అదే బాగుంటుంది, వదలనంతేపు ఇది చాలా తీయగా ఉంటుంది. సరే, ఎవడో వచ్చాడు మీ దగ్గరికి, వచ్చి బాగా నాకంటే నేను అసలు ఈ భారతదేశంలో కానీ అఖండ ఈ అన్ని లోకాల్లో నేనే గొప్పవాడిని అని ఊరికే బాగా మిమ్మల్ని పేషెంట్ని వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వాడిని పొగుడతారా? ఏం చేస్తారు? అంత ఎనస్థీషియాను, అంత ఏదో మాత్రం ఏదో వేసేసి ముందు వాడిని పడుకోబెట్టండి. అట్లా ఒక్కటే మందు ఏమిటి అంటే, ఈ జబ్బుకు ఒకటే మందు, చేతనైతే ప్రయత్నంతో మర్చిపోండి, అది బెస్ట్. లేదా మత్తు మీద తెచ్చి పడుకోబెట్టాలి, తప్పదు. కానీ మత్తు మందు కంటే కూడా జ్ఞానం చాలా గొప్పది. ఈ జబ్బు పోవాలి అంటే నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఇంక రెండోదే లేదు, తిరక్కండి, అద్వైతం యొక్క సహాయమును ఆసరాను కోరుకుందు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అసలు జబ్బు వచ్చింది, ఒకటి దేవుడి చుట్టూ తిరుగుతాం, రెండోది ఏం చేస్తాం? మాకు అద్వైతం చెప్పండి, మాకు సత్యం చెప్పండి, మాకు ఎట్లా బయటపడాలో చెప్పండి, ఇంకేదైనా మార్గాలు ఉన్నాయి, ఉపాయాలు చెప్పండి. సిద్ధులు కూడా ఒకటి లేకుండా అద్వైతం అని తిరుగుతాం, వాళ్ళ చుట్టూ తిరుగుతాం, వీళ్ళ చుట్టూ తిరుగుతాం. నేను ఇది కాదు అని తేలిగ్గా నీ దగ్గరే ఉంది కదా. రోజు నీకు జరుగుతున్న పరిణామమే 18 గంటల్లో, రోజు చివరి 2 గంటల్లో నీకు జరిగేది అదే. నీ దగ్గర జరుగుతున్న పరిణామాన్ని నువ్వు చూడటం దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో తిరుగుతున్నావు, అందరి చుట్టూ తిరుగుతున్నావు. అంటే గురువుని అంటలేదండి. గురువు వైభవం అర్థం కాదు అది. గురువు అనే మాటకు అర్థం ఏమిటంటే, ఎవరైతే అది టీచ్ చేస్తారో, నిన్ను పొగిడేవాడు గురువు కాదండి, నిన్ను ఇందులో ఇరికిచ్చేవాడు గురువు కాదు. నిన్ను అవతలకి 1 ఇంచ్ అయినా కాసేపు అయినా బాధను మర్చిపోయే చేసేవాడే డాక్టర్. కానీ ఇంకొద్దిగా బాధకు గురి చేసేవాడు ఏం డాక్టర్ అవుతాడు? వైద్యులు ఎలా అవుతాడు? వైద్యులు అంటేనే ఎంతో స్వస్థత రావాలి మనకి అని ఇవాళ నిసర్గదత్త మహారాజు మంచిగా ఈ జబ్బుకు మందు చెప్పారు. జబ్బుకి ఈ మందు చెప్పారు. మనకున్నది అజ్ఞానం కాబట్టి జబ్బు అయినా అజ్ఞానమైనా మెలకు రాగానే దేహంతో కలిశాకనే వస్తుంది. జబ్బు అయినా అజ్ఞానమైనా ఎప్పుడు వస్తున్నాయి? దేహంతో సంబంధం వచ్చాకనే వస్తున్నాయి. దేహ సంబంధంలో లేనప్పుడు జబ్బు లేదు, అజ్ఞానం లేదు. ఇది మన అనుభవమా కాదా? ఈ అనుభవాన్ని మనం గుర్తుపెట్టుకోలేమా? ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేస్తారో, ఎవరు ఆ స్నేహాన్ని మీకు అందిస్తారో,
మీ ఇంటి పక్కన బిచ్చగాడైనా నేను ఎవరు వచ్చారు ఒక సంగారెడ్డి నుంచి ఒక కుర్రాడు ఎక్కడో విన్నట్ట కనెక్ట్ అయ్యాట ఈ సత్సంగాలు విని. ఏదో డ్రైవరు పాపం అతను ఇక్కడికి వస్తాడని కూడా అనుకోలేదు, వచ్చాడు, విన్నాడు, నచ్చింది అతనికి, బాగుంది అంటాడు. అంటే నేనేమంటున్నానంటే మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మిమ్మల్ని ఇంకా ఈ జబ్బులోకి తీసుకెళ్లేవాళ్ళు, ఎయిడ్స్ కాస్త ఎయిడ్ లేకుండా చేసేవాడిని నమ్మొద్దండి. ఆ స్నేహం వద్దది. ఎవరైతే మిమ్మల్ని ఈ రొంపలో నుంచి తీసుకెళ్తారో, మిమ్మల్ని గుర్తు చేస్తారో, మిమ్మల్ని శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తారో ఆ బోధనే ఆశ్రయించాలి. ఎంతకంటే ఈ జబ్బుకి నివారణ లేదు, ఎయిడ్స్కి మందు లేదు, నివారణ అంతే. అట్లాంటి స్నేహం కావాలమ్మా. వద్దండి ఈ వద్దు అన్నారనుకోండి, వాళ్ళ స్నేహం చెయ్యం మనం. ఈ చెయ్యి నీకు ఈ పేరు వస్తుంది, నీకు వచ్చే అది వస్తుందంటే ఆ స్నేహమే కోరుకుంటున్నాం మనం. ఏ గురువు అయితే మిమ్మల్ని మాయలకి మాయ మాటలు చెప్పి, ఏ గురువు అయితే మీకు ప్రపంచం వైపు, ఆకర్షణల వైపు, ఈ సంపదల వైపు, అశాశ్వతమైన సుఖం వైపు ఇటువైపే నెడుతున్నాడో ఆ బోధన వినకపోవటమే మంచిది. గౌరవించొద్దంటల్లా, వినకపోతే మంచిది ఉంటున్నాను. వాళ్ళకి నమస్కారం చేయాల్సిందే. నీకేం కావాలి? నీకు జబ్బు తగ్గాలా, బాధ కావాలా, జ్ఞానం కావాలా, అజ్ఞానం కావాలా? ఈ సంగమమే ఇంత నీతో నువ్వు కలిసే అజ్ఞానానికి జబ్బుకు గురవుతున్నావు. మరి ఇదంతా ఉన్న జబ్బు వాళ్ళతో కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిచ్చాసుపత్రిలో చేరదాం అనుకుంటున్నావా? నాకు అట్లాంటిది వద్దండి, నన్ను కాస్తైనా లోపల తీసుకెళ్ళి స్నేహాన్ని నాకు ఇవ్వండి అని అట్లాంటి గురువుని ప్రార్థన చేయాలి. దానికి ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు, ఎక్కువ శ్రమ అక్కర్లేదు. ఆలకించండి, మననం చేయండి, మీ నిద్రని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది మీ స్వరూపమేనండి. నిద్ర మీ స్వరూపం, మెలకువ మీ కలయిక మాత్రమే. మెలకువతో కలుస్తున్నారు, నిద్రలో ఒలిపెడుతున్నారు. మీకు బాధ కావాలా, బోధ కావాలా? బోధ కావాలంటే నిద్రలోకి వెళ్ళండి, బాధ కావాలా మేలుకొని ఉండండి. నిజమైన మేలుకొనటం అంటే నిద్ర ఏమిటో అర్థం కావటమే అని ఒక అద్భుతమైన బోధన మనకి. మన స్నేహం చాలా ఇంపార్టెంట్ అండి. ఏం వింటున్నామో మనకి ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళ స్నేహం చేయాలి. ఇంటి పక్క డ్రైవరే కావచ్చు, వాడు ఆకుకూరలు అమ్మేవాడే కావచ్చు, ఎవరైనా సరే అట్లాంటి నిన్ను పొగిడేవాడు కాదు, నీకు మంచి మాట చెప్పేవాడు, నిన్ను ఇందులోనే ఇరికిచ్చేవాడు. సరే ఇవి ఉన్నాయి, యువతల బాధ్యతలు ఉన్నాయి, సంసారం ఉంది, అవేమీ వదలక్కర్లేదు. దానికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాదే ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో దానికి తగినంత వైరాగ్యము అన్నాం మనం. ఏమన్నాం? వైరాగ్యము అంటే స్పష్టత. ఒక జీవితం మీద, జబ్బు మీద, జ్ఞానం మీద, ఈ కలయిక మీద ఒక స్పష్టత ఉండాలి మనకి. అది వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే నాకేమో లేదండి, నేను దూరంగా ఉంటాను, అర్థం చేసుకొని వైరాగ్యమే కాదు అది అని మహారాజ్ చెప్పారు. కొద్దిగా 2 నిమిషాలు ఎక్కువ చెప్పాను. మరి పాపం వాళ్ళని దూరం నుంచి డాక్టర్ గారు వాళ్ళు వచ్చారు, మీరందరూ వచ్చారు, శ్రమం పెట్టాను, క్షమించండి. అర్థమైంది అనుకుంటా. ఏం చెప్పండి, మీకు బోధ కావాలా, బాధ కావాలా? దీంతో కలిసా, దాంతో కలిసా? దీంతో కలిసారా? ఇది ఇంతే, ఈ ప్రయాణం ఇంతే, ఎన్నేళ్ళైనా ఇంతే. జ్ఞానము అంటుంది, జబ్బు అంటుంది. అజ్ఞానము జబ్బు ఈ కలయిక. మరి వద్దంటానికి కుదరదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.